చూద్దాం. అపోస్తలుడైన పౌలు దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. మొదటి పత్రిక 5వ అధ్యాయము. మరి అపోస్తలుడైన పౌలు దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం అనొచ్చు అనుకుంటా. అంతేనా? మొదటి దెస్సలోనికీయులు 5వ అధ్యాయం 17 అనొచ్చు. ఎడతెక్క ప్రార్థన చేయడం అనేది అందరం కలిసి చదువుదాం. ఎడతెక్క చదువుదాం. ఎడతెక్క అనే దాని గురించి మొదటి దెస్సలోనికీయులు 5:17 అందరం కలిసి చదువు. ఎడతెగక ప్రార్థన చేయుడి. చాలు, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల పరలోక తండ్రి, మరోసారి ప్రభువా మీ పిల్లల్ని పొలంకి వస్తున్నాం, కనికరించండి. మరి మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన మీ కుమారుడు మరొకడు యేసుక్రీస్తు వారి పునరుద్ధాన దినములో ఇంతవరకు పాటల సమయము, అట్లానే ఆరాధన కొరకై కూడా వాక్యం నుండి మీరెంత అసమానుడు, ఎంత ఉన్నతమైనడు, ఎంత గొప్పవాడు. నిజంగా మరి ఒక విధంగా చెప్పాలంటే మా ఊహకు అందదు, మా జ్ఞానం చాలదు వర్ణించడానికి. మా నోరు చాలదు, మా మాటలు చాలు, మా అనుభవం చాలదు, పోల్చలేము దేంతో కూడా. కాబట్టి ఇలాంటి గొప్ప దేవుడిని రక్షకుడు కలిగి ఉండే భాగ్యం ఇచ్చినట్లు దాన్ని బట్టి ఆరాధించడానికి ఇచ్చిన కృపకాయ కూడా స్తోత్రాలు. తిరిగి మీ వాక్యంతో చూస్తున్నాం నేను ఒకటే ఎరుగుదాం ప్రభువా. మరి మీరు పంచిపెట్టుకోవడం మేము నేర్చుకోలేము, అభిప్రాయం లేదనుకుంటాం. కానీ మనుషులు నాయన, మరి మీరేమైనా కనికరిస్తే తప్ప, మీ రక్తం ప్రోక్షిస్తే తప్ప, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటే తప్ప మరి హృదయాలకు ఏమీ ప్రయోజనకరమైన వాళ్ళం కాదు. అంతరంగం మెరిగిన దేవుడు, మీరు హృదయ నిర్మాణకుడు. హృదయంలో ఏముందో మీకు తెలుసు. ప్రతి హృదయాన్ని సంధించగలిగిన దేవుడు, మీరు హృదయం కలిగిన దేవుడు. మా మీద కనికరపడమని కోరుచు, మా సమయాన్ని దీవించమని యేసుక్రీస్తును ప్రార్థించి అడిగి వేడుకొస్తున్నాం తండ్రి, ఆమేన్. మరి బల్ల వర్తమానం కొరకై ఏం చెప్పాలని ప్రార్థన చేస్తూ వస్తున్నప్పుడు ఒక విధంగా ఉదయం వరకు కూడా ఏడకొచ్చిందా కూడా వర్తమానం లేదు. మరి అయితే ఎక్కడో నిలబడాలనే సమాధానం గమనిస్తాను. ఒక విధంగా ఎవరికైనా ఫోన్ చేద్దాం అనుకో, సతీష్ బ్రదర్ కానీ బర్మస్ బ్రదర్ కూడా మళ్ళా సరే ఉండారు కదా బ్రదర్స్ అని ప్రతిసారి నువ్వు ఇతరుల మీద డొలించడం కూడా కరెక్ట్ కాదని. అంటే కరెక్టే, ఒక్కోసారి ఇతరులకి ఇవ్వడం ఎంత అవసరమో. కొంతమంది ఎలా ఉంటారు, ఎప్పుడు ఇతరులకు డొలించి మేలకుండా కూర్చో, ఇదేదో బాగుంది నిద్రపోవచ్చు అనుకో సేవకుడు. అది కూడా అంటే ఎప్పుడు ఇతరుల మీద డొలించి తప్పించుకునేది కూడా కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో అయితే ప్రభు చెప్పాలనుకున్నప్పుడు సరే నాకు ఒక అలవాటు, ప్రభు ఏం మాట్లాడాలి, దేవుడు ఏదైనా ఒక మాట ఇచ్చిందాక చిత్తపడ్డ ఎన్నో ఉంటాయి. దగ్గర 6వ తరగతి నుంచి వాకింగ్ చెప్తాను, ఫస్ట్లో ఏం చెప్పాను గుర్తు ఇప్పుడు. అట్లా ఆయా స్థలాల్లో ప్రభు ప్రత్యేకంగా ఇచ్చిన వర్తమానాలు చాలా ఉంటాయి. ఒకసారి డైరీ ఉండేది, విజయవాడలో కుర్రోడు ఎత్తుకుపోయి చెప్పెట్టకుండా మొత్తం జెరాక్స్ తీసుకొని తెచ్చాడు, మళ్ళీ అది ఎడిపోయిపోయింది. అంటే చెప్తున్నా అట్లా చేయాలి. కానీ ఎన్నో ఒకసారి అనిపించింది ప్రభు నాకు ఇచ్చిన వర్తమానాలే బుక్కులు ఎట్లా ప్రింట్ చేద్దామని. మళ్ళీ అనిపించింది కొందరిని సోమరులకు చేయడం కూడా కరెక్ట్ కాదు అని అట్లా ఆపాం. కాబట్టి అనేకము వ్యక్తిగతంగా పంచుకునేవి చెప్పిన ఎన్నో ఉంటాయి. కానీ ప్రభు ఏం మాట్లాడమంటా అన్నప్పుడు సరే ఎందుకు ఇక్కడ కూర్చోగానే ఎదురుగా బోర్డు అదే కనపడింది, ఎడతెక్క ప్రార్థన చేయడని. దీని మీదే మాట్లాడాలని ప్రభు యొక్క సమాధానం, ఆత్మ యొక్క స్వరం నేను గుర్తించి సరే ఇక ఒక విధంగా వింటూనే ప్రభు మరి దాని మీద అసలే బలవర్తమానం, అందులో ప్రార్థన అంటే ఇదేం ప్రార్థన కోడికి కాదుగా. కాబట్టి అయినా కూడా నేను ఇంతకుముందు కూడా చెప్పాను, అప్పుడు మీకు గుర్తుందో లేదో, దేవుని వాక్యం ఎంత అంటే అసలు ఇక వాక్యానికి వాక్యమే సాటి, వాక్యానికి మాత్రమే సరిపోయింది ఆ లక్షణం. వాక్యం ఎంత అద్భుతమైందంటే ఒక్క వచనము ఏ కూడికైనా చాలింది, ఏ సందర్భానికైనా, ఏ కూడికైనా, ఏ స్థలంలోకైనా, ఏ వ్యక్తికైనా, ఎక్కడికైనా సరిపోయింది. అంత రిచెస్ట్ వర్స్ అన్నమాట దేవుని వచనానికి ఉన్నది, దేవుని వాక్యానికి ఉన్న లక్షణం అదనమాట. ఏ సందర్భానికైనా, ఏ స్థలానికైనా, ఎక్కడికైనా అంటే దేవుని నుండి వర్తమానంగా పొందితే ఆ వచనం ఏటికైనా పనికి వస్తుంది. చూసారా? ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించారు ఆత్మతో సత్యంతో. ఎక్కువ మంది ఏమనుకుంటారంటే అంటే ఒక విధంగా చెప్పాలంటే వాక్యం ఎంత గొప్పదో ఎరగనప్పుడు మనకు అట్లా అనిపిస్తుంది. దాన్ని ఏమనుకుంటారంటే ఆరాధనకే అనుకుంటాం. అందుకని ఏమనుకుంటే చాలా చోట్ల మందిరాలు అదే రాస్తారు,
మనోళ్ళకి ఒక లక్షణం ఉంటుంది, ఏడనేది చూస్తే అదే రాదు, వేరే ఏం లేనట్టు బైబిల్. ఇక అట్లా అదే రాస్తారు. అది మనం ఆరాధనకే అనుకుంటాం. కానీ నేను అంటే దేవుని వాక్యాన్ని వ్యక్తిగతంగా పరిశీలించినప్పుడు దేవుడు నాకు నేర్పింది చాలా కాలం కిందట. అదే వచనం ప్రభు వర్తమానం ఇస్తే ప్రతి కూడికి చెప్పవచ్చు. ఎట్లా ఇప్పుడు మనకెట్ట బోధకు లేకు, ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఒక సువార్తకు ఎట్ట చెప్పాలి? సువార్తకాన్ని నిలబెడితే అదే వచనం మీద చెప్పమని అనుకుంటా. ఒక్కోసారి ఈ థీమ్ అనేది కూడా ఎట్లాంటి పరీక్షలే, ఎవరి వాళ్ళు సిద్ధపడకుండా వచ్చిన ఇస్తారు. ఇప్పుడు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించారు, ఆత్మతో సత్యంతో ఆరాధించారు. దాన్ని గాస్పుల్కి చెప్పాలంటే ఎట్లా చెప్పాలి? అట్లయినా వెళ్ళచ్చు. సరే, ముందుకు వెనక అటు ఇటు కూడా వెళ్ళచ్చు. అంటే ఎన్నో కోణాలు ఉంటుంది, అది కరెక్టే. లేదంటే అసలు నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు? నువ్వు ఆరాధించే దేవుడు సృష్టిన దేవుడు కాందని ఇట్లా కూడా చూసారా? ఎన్నో విభాగాలు వెళ్ళాలే కానీ అందులో ఎన్నో రకాలుగా చూసారా? అట్లానే లేదు ఒక వ్యక్తి కృతంతో కూడా కాటేజ్ బట్టి ఇంటి దగ్గర విశ్వాసకి నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు, నువ్వు ప్రేమిస్తే అది ఆరాధన. అట్లా ఎన్నో, అంటే దాన్ని ఆత్మ ద్వారా వర్తమానం పొందితే ఎన్నో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రేయర్ మీటింగ్కి ప్రార్థన అంటే ఏంటి? నీ మనం దేవుడినారు, దేవుడిని మనం ఎలా అంటే నువ్వు దేవుని ఆరాధించట్లు ఎలా ఉన్నావు? దేవుని ఆరాధించే విషయాలు తప్పిపోయి ప్రార్థన జవాబులు ఇవ్వంటే ఎట్లా వస్తుంది? ఇట్లా ఎన్నో కోణాల్లో కూడా ప్రతి సందర్భానికి పంచిపెట్టగల చాలిన ఐశ్వర్యం కలిగింది దేవుని వాక్యం. అది దేవుని వాక్యం అనుకుంటా గొప్పతనం. అందుకే నేను అనుకుంటాను దేవుని ప్రపంచంలో వాక్యానికి వాక్యమే సాటి, ఇంకా దాని సాటింది ఏమీ లేదనమాట. అంత అద్భుతమైంది. కాబట్టి ఇది ఒక విధంగా వచ్చిన ప్రార్థన. మరి అయినా ప్రభు బలలో దీని నుండి మనం కొన్ని విషయాలు, సరే నా దృష్టిలో ప్రభు ఇచ్చిన తలంపులో తెచ్చింది ఏంటంటే, ఇక్కడ ఏముంది? 3 దశరంకుల 5:17 వచనంగా చెప్పొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే పైనుండి 15 వచనం, ఎవడును అన్న కాడ నుండి మేలైందని అనుసరించి నడుచుకున్నాడు అనేది గీతం ఉంది. అడద 15 వేసుకున్నా. నెక్స్ట్ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి 16, నెక్స్ట్ 17, తర్వాత 18, ఇట్లా అన్నీ కలిసి ఉన్నాయి. అందుకే మళ్ళీ ఆత్మను అన్న కాడ నుంచి 19 వేస్తాడు. సో ఇంగ్లీష్లో అయితే కొద్దిగా విడదీస్తుంటాయి అనుకుంటా. కాబట్టి ఇక్కడ ఎడతెగక ప్రార్థన చేయుడి, ఎడతెగక. కాబట్టి నాకు ప్రభు నా హృదయంలో పెట్టిన భారం ఏంటంటే అసలు ఎడతెక్క ఉండాల్సిన విషయాలు ఏంటి ఒక క్రైస్తవుడు? ఎందుకంటే ఇది విశ్వాసులకు చెప్పాడు అపోస్తలుడైన పౌలు, దశలోనికలో ఉన్న పరిశుద్ధులకు రాస్తున్నా అంటాడు. కాబట్టి దశలోనికలో ఉన్న పరిశుద్ధులకు చెప్తూ మీరు ఎడతెగక ప్రార్థన చేయండి. ఎడతెగక అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక క్రైస్తవుడు ఎల్లప్పుడూ కలిగి ఉండాల్సిన సంబంధాలు కొన్ని ఉంటాయి. కొన్నిటితో తప్పనిసరిగా సంబంధం ఉండాలి ఎప్పుడు. అవి తెగితే క్రైస్తవ జీవితం దెబ్బతినిపోతుంది. చూసారా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు తల నిలబడాలంటే అనేక నరాల స్టామినా అనమాట. అందుకే చూసారా, ఇక్కడ వాస్తవానికి ఇది ఎముకలు కాదు నిలబడిందంటే. అందుకే కొంతమంది ఇట్లా మెడ కట్ చేస్తే కూడా మెడ తెగిపడుతుంది. తర్వాత నరాలు అనేది పట్టు గనక వదిలేస్తే, అంటే వీక్ అయితే నిలబెట్టలేడు మనిషి. కొంతమంది ఇలాంటి వాళ్ళు మీరు గమనించుంటారు, తలకాయ పడిపోద్దు, అంటే పడిపోతుంది. వాళ్ళకి ఉన్న తలకాయ మనకి తలకాయ, వాళ్ళతో మెడకాయ వాళ్ళది నిలబడదు. అంటే లోపల యొక్క నరాలు విడిచిపెట్టినాయి. కాబట్టి అనేక నరాల కనెక్షన్ అన్నమాట నిలబడుతుంది. కాబట్టి అందుకే అవి తెగకుండా చూడాలి, అవి దెబ్బతినకుండా చూడాలి, అప్పుడు తలకాయ నిలబడుతుంది. అట్లనే ఒక క్రైస్తవుని యొక్క ఆత్మీయ జీవితంలో కొన్ని సంబంధాలు, కొన్ని కనెక్షన్స్, కొన్నిటిని ఎప్పుడు మెయింటైన్ చేయాలి. ఎడతెగక అనేది అంటే డిస్కనెక్ట్ అవ్వకుండా, కోల్పోకుండా, పోగొట్టుకోకుండా. ఒక విధంగా ఎప్పటి నుంచి అంటే రక్షించబడ్డ కాడ నుంచి ఏ ప్రభువుని మనల్ని రక్షించాడు, ఒకరోజు ప్రభువుని కలుసుకునేంత వరకు క్రైస్తవ జీవితంలో ఎడతెగకుండా ఉండాల్సిన కొన్ని సంగతులు ఉంటాయి. బహుశా చాలా ఉంటాయి, మీరు కూడా చూస్తే. మరి నాకు దేవుడు జ్ఞాపం చేసి కొన్ని మీకు జ్ఞాపం చేస్తుంటాడు. ఏమేమి ఎడతెక్క వరుసగా మన జీవితంలో ఎడతెక్క ఉండాల్సిన విషయాలు ఏంటి రక్షించబడిన తర్వాత. మొట్టమొదటిది చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హీబ్రూస్ 10th చాప్టర్, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఇక్కడ ఒక మాట ఉంటుంది, హెబ్రీ 10:1 వచ్చిన చూడండి. హెబ్రీ 10 1 వచ్చిన
మేలుల ఛాయ గలదియే కానీ పశువు ఆ వస్తువుల నిజ స్వరూపం గలది కాదు గనుక నా ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చు వారికి అనడు సంపూర్ణ. చాలు. సరే, ఇక్కడ ఒక విషయం ఉంది. ఎడతెగక అర్పించారు మన పితరులు. ఏమి అర్పించారంట? బలులు. ఎడతెగక అర్పించిరి. సో ఎడతెగక అర్పించాలి. కాకపోతే ఇప్పుడు మనం బలు అర్పించాము, వారు అంతకుముందు బలు అర్పించి. ఇప్పుడు మనం ఏం అర్పించాలి? ఇదే ఎబ్రీ పత్రికలో 13వ అధ్యాయం, ఇదే ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15 వచ్చిన చూడండి. ఎబ్రీ 13:15. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయాలి. చూసారా? ఇప్పుడు ఆయన ద్వారా మనం దేవుని స్తుతి అనగా, స్తుతియాగం అంటే ఎట్లా అంట? ఆయన నామం ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించు. అది కాబట్టి ఎడతెగక మన పితరులు బలు అర్పించారు. ఇప్పుడు మన జీవితంలో ఎడతెక్క స్తుతి యాగం అర్పించాలి. అందుకే లూకాసు వార్త 24లో యేసుప్రభు ఆరోహణమై వెళ్ళిపోగానే ఒలీవల కొండ నుంచి శిష్యులు దేవాలయంకి తిరిగి వచ్చి ఏం చేస్తున్నారంట? లూకాసు వార్త 24 లాస్ట్ వర్స్లో ఉంటుంది. దేవుణ్ణి ఎడతెక్క స్తుతిస్తున్నారు ఉంటుంది. లూకాసు వార్త 24:53 చివరి వచనం. లూకాసు వార్తలో చివరి వచనం. ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రము చేయొచ్చు. దేవుని స్తోత్రము చేయొచ్చు. ఇది గమనించండి. ఒక విధంగా నేను అనుకుంటున్నాను, దేవుని స్తుతించుడి అంటే ఏమి ఇమిడి ఉంటుంది అంటే, స్తుతించుడి అంటే కొందరు స్తుతి అనడం స్తుతించడం అనుకుంటారు. సరే, ఒక విధంగా దాన్ని వచ్చాలనేది అది కొద్దిగా పక్కన పెడితే, ఎక్కువగా నేను అనుకుంటాను బైబిల్లో స్తోత్రము చెప్ట. ఏ విషయానికైనా స్తోత్రం చెప్ట స్తుతించుటలో భాగం. ఎక్కువగా స్తోత్రం చెప్పు. సహజంగా వందనం అనేది ఒక కొంచెం సామాన్యమైనది, వ్యక్తులకి ఎవరికైనా చెప్పవచ్చు. కానీ స్తోత్రము దేవునికి చెప్పేది ఎక్కువగా. అందుకే కీర్తనలో కానీ పాతనంలో ఎక్కడైనా చూడండి, దేవుని ప్రకటనలో కూడా ఉంటుంది, మా రక్షణకై స్తోత్రం. కాబట్టి స్తోత్రము అనే పదము అంటే మా స్తుతులు నీకు అర్పిస్తున్నాము అనే భావంతో దేవుని స్తుతించడం అంటే స్తోత్రములు చెల్లించడం. ఏ విషయానికైనా విత్ రీజన్స్, సందర్భాలు, లేదా అసలు ఆయన ఏమైనాడు దాన్ని బట్టి కూడా స్తోత్రం చెల్లించు. ఇంత గొప్ప దేవుడు ఆ ప్రభు స్తోత్రం. కాబట్టి ఏదైనా ఎడతెగక స్తుతి చెల్లించడం. అందుకే ఆరాధన అనేది ఒక క్రైస్తవ జీవితంలో తెగిపోకూడని అనుభవం, పోగొట్టుకోకూడని అనుభవం, తప్పనిసరిగా ఉండాల్సిన అనుభవం. అందుకే ఎడతెక్కకుండా ఉండాలి, వితౌట్ చీజింగ్. కాబట్టి అంటే చివరి వరకు మనం క్రైస్తవ జీవితం ప్రారంభించి ముగింపు వరకు, ఒకరోజు ప్రభువుని కలుసుకునేంత వరకు క్రైస్తవుడు ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎల్లప్పుడూ అంటే ఎడతెక్క లేకపోతే ఎల్లప్పుడూ అనేది ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, తెలుగు పదము రకరకాల అర్థం ఇస్తుంది. ఎడతెక్క అంటే ఇక అసలు లేకుండా ఆడ కూర్చోవడం లేకూడదు, లేకుండా ఆడ మిగిలిన భోజనం ఏం చేయాలి. మరి ఎడతెక్క ఇక ఒకటైతే బాగుండదు. ఎడతెక్క చాలా ఇప్పుడు చదివాము, అక్కడేముంది? ఎడతెక్క ప్రార్థన చేయండి. మరి స్తోత్రం చేయాలి, ప్రార్థన చేయాలి, మార్చాలి. ఇంకా చాలా ఉంటాయి, దగ్గర ఒక 7 విషయాలు ఉంటాయి కొత్త నిబంధన. కాబట్టి ఇది అంటే తరచుగా మరలా ఎక్కువ సార్లు మన జీవితంలో కలిగి ఉండాల్సి. అందుకే మనకు తెలుసు దావీదు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడంట? ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? 53 పర్యాయములు. 55వ కీర్తన అనుకుంటా చూడండి. 55లోనా? 17 వచ్చింది. 55:17. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును. ఆయన ప్రార్థన 3 పర్యాయములు ప్రార్థన చేసుకుంటాడంట. కానీ స్తుతి ఎన్నిసార్లు చేసావంట? 119వ కీర్తన 119వ కీర్తన స్తుతి ఎన్ని పర్యాయములు చేసేవాడంటే 119లో ఒక్క నిమిషం 164 119 164 నీ న్యాయవిధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతింతును. చూసారా? అంటే దావీదు జీవితంలో ఏది ఎక్కువ ఉందంటే స్తుతి ఎక్కువ ఉంది. అందుకే క్రొత్త నిబంధనలు ఆయన దావీదు నా హృదయానుసారుడు అని దేవుడు అనడంలో పాత నిబంధన భక్తులందరికంటే
కొన్ని విశేష సంగతులు దావీదులో ఉన్నాయి. వాటిలో ఒకటి ఆరాధన. ఇంకా చెప్పాలంటే క్రొత్త నిబంధన ఆరాధన విధానాన్ని పాత నిబంధనలోనే ఎరిగి చూసి ప్రవక్తగా అది పాత నిబంధనలోనే చేసినవాడు. అందుకే దావీదు కీర్తనలో చూడండి, నేను సమాజంలో సంఘములో నా రక్షణ పాత్రను ఎత్తుకొని స్తుతిస్తా. దావీదు మాత్రమే చెప్పాడు, ఈ విషయాలు వేరే వాళ్ళు చెప్పలేదు. మిగిలిన భక్తులందరూ ధర్మశాస్త్ర పద్ధతిలో ఆరాధించాడు, బలులు అర్పించి. అంటే ఆరాధనకు అంత ఇంపార్టెన్స్. అందుకే కీర్తనలో ప్రార్థన కీర్తనలు ఉంటాయి, విలాప కీర్తనలు ఉంటాయి, విజ్ఞాప కీర్తనలు ఉంటాయి, రకరకాలు ఉంటాయిలే. కానీ కీర్తనలన్నీ మోస్ట్ టైమ్ సాంగ్స్ వర్షిప్ అనమాట, ఆరాధన మీద బేస్డ్ సాంగ్స్. చూసారా? అందుకే ఆయన ఆయన అన్ని కీర్తనలు రాస్తాడు ఆరాధన. చూడండి, దేవుని ఘనపరుస్తాడు, అసలు దేవుణ్ణి హెచ్చిస్తాడు. మీరు ఎప్పుడు కూడా అందుకే దేవుణ్ణి ఎవరైతే తమ జీవితంలో ఎంత ఎక్కువగా, ఎంత హైలీగా, ఎంత ఎక్కువ ఘనపరుస్తూ ఉంటారో అటు వారిని ప్రభు ఘనపరుస్తాడు. ఒక విధంగా చెప్పాలంటే మనం దీవించబడడానికి రహస్యం దేవుణ్ణి హెచ్చించు, దేవుని కనపరచు అన్ని సందర్భాలకు. నేను కాదు నా ప్రభు అని పౌలు జీవితం కూడా, నేను కాదు నా యందున్న క్రీస్తు. కాబట్టి దేవుణ్ణి ఎంత గణపరుస్తాము, దేవుణ్ణి ఎంత హెచ్చిస్తాము, ఎంత ఆరాధిస్తుంటాం, అదే మూలం. అందుకే ఎడతెగక చేయాల్సింది క్రైస్తవ జీవితంలో మొదటిది ఆరాధన. ఎల్లప్పుడూ స్తుతించారు, ఎడతెక్క స్తుతించారు. కాబట్టి ఎడతెక్క బలులర్పించారు. భక్తులు తమ జీవితాల్లో ప్రభుని ఆరాధించట్లో ప్రాముఖ్యత తీసుకో. ఏదైనా మన విశ్వాస జీవితం ప్రారంభించిన కాడ నుంచి ముగించేంత, ఒకరోజు ప్రభుని కలుసుకునేంత వరకు ఎప్పుడైతే ఈ స్తుతి దేవునికి నీకు సంబంధాన్ని పట్టుస్తుంది, ప్రభు కోరేది నీ నుండి వస్తుంది కనుక ప్రభు నీ యందు ఆనందిస్తాడు. తర్వాత రేపు ఉండబోయే పరమున ఏముందో అది ఇక్కడే చేస్తున్నావు కనుక అందువలన రేపు పరలోకాలు ఉంటారు, అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి. అందుకే ఎడతెగక స్తుతించాలి. ఇది మొదటిది బైబిల్ మనకు నేర్పుతుంది. రెండవది, ఎడతెక్క స్తుతించడమే కాకుండా ఎడతెక్క ఏం చేయాలి అని అంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. ఒక క్రైస్తవ జీవితంలో ఎడతెక్కకుండా చూసుకోవాల్సిన విషయం మొదటిది ఆరాధన. రెండవది అపోస్తల 2:42 to 42 తీసుకున్నాడు, చదవండి. చూసారా? ఇక్కడ ఒక 4 విషయాలు ఉంటాయి. ఎడతెగకుండా ఉన్నారు వీరు. ఎవరు వీరు? వీరు ఉన్నారు. ఎవరు వీరు అంటే ఆ పైన వచ్చిన వాళ్ళు 40-41 ఉన్నవాళ్ళు. 40లో ఎవరు చూడండి, ఇంకా అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకి తరం వరకు వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందిన వారు ఎడతెక్కకుండా ఉన్న విషయాలు. అండ్ 41లో ఎవరు వారంటే, కాబట్టి అతను వాక్యం అంగీకరించిన బాప్తిసం పొంది ఆదిన మంది ఇంచుమించు 3000 మంది బాప్తిసం పొందిన వాళ్ళు, పాపాలు ఒప్పుకున్న వాళ్ళు, సంఘంలో చేర్చబడిన వాళ్ళు, రక్షించబడిన వీరు ఎడతెగకుండా ఉన్నారు. మొట్టమొదట ఏమున్నారు అక్కడ చూడు, అపోస్తుల బోధ. అందుకే ఒక క్రైస్తవుని జీవితంలో ఎడతెగక కాపాడుకోవాల్సిన ప్రధానమైన విషయం ఫస్ట్ వర్షిప్, అండ్ దెన్ రెండోది అపోస్తుల బోధ. అపోస్తుల బోధ అంటే ఒక స్వచ్ఛమైన వాక్యం లేదా లేఖనాధారంతో కూడిన వాక్యం, సత్యవాక్యం. వాక్యం ఎప్పుడు సత్యమైందే, మనమే సత్యం దాంట్లో కొద్ది కలిపి చెప్పి తేడా పడిపోదు. కాబట్టి అట్లా అంటే ఒక విధంగా చెప్పాలంటే వాక్యపు సరిహద్దులు దాటకుండా ఇట్లా చాలా సంగతులు, మనుషులు కల్పించిన పద్ధతులు, అవే దైవోపదేశాలకు పెట్టి దినాల్లో సంఘాల్లో చాలా చోట్ల నాకు అనిపించింది, వాస్తవానికి ఒకే బైబుల్, ఒకే యేసుప్రభు, ఎందుకు ఇన్ని శాఖలు విడిపోయింది? నిజమే, బయట వాళ్ళు విమర్శించేది ఒక మాట వాస్తవం, కొన్ని నిజాలు ఒప్పుకోవాలి. వాళ్ళు ఏమంటారంటే మీకు ఒకే బైబుల్ ఒకే మీకున్న శాఖలు ఎందులో లేవుంటారు. నిజమే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు హిందువులు కూడా దేవుళ్ళు చాలామంది, కానీ ఏదేమైనా ఒకే చోట ఒకే విధంగా దాని సిస్టమ్ ఏదో ఒకే ఎందుకు ఉండి ఉంటాయి ఒక దేవునికి సంబంధించి. కానీ అంటే దీంట్లో ఒక బైబుల్ ఒక గ్రంథం ఉండ ఎందుకు ఇన్ని రకాలు అంటే ఖచ్చితంగా ఇక్కడ స్వచ్ఛత లేకపోవడం. ఎవరికోళ్ళు కొన్ని బాగానే ఉంటాయి పాపం, వాళ్ళ ప్రారంభం చాలా బాగుంటుంది. సాల్వేషన్ ఆర్మీ అని ఒకటి విన్నాను, ఫస్ట్లో స్థలంలో సేవ చేస్తాడు. నేను ఆడే వింటాం, మండవలు వెళ్ళిన అది ఊరికి వెళ్ళిన మా సైడ్ వాళ్ళు, మా సైడ్ నాకు తెలుసు ఆర్సీఎం లోదరనే ఉండేది, వేరే తెలిసే కాదు, కొద్దిగా సిఎస్ తెలుసు, ఇంతకుమించి వేరే తెలియదు, ఎక్కువ లేవనుకున్న. తర్వాత చూస్తే సాల్వేషన్ ఆర్మీ ఇదేంటి మొత్తానికి అసలు పేరులోనే రక్షణ ఉందంటే వీళ్ళు రక్షణ మాత్రం శ్రద్ధగా చేస్తారనుకుంటే, తర్వాత ఏమైనా లోపం ఉంటుంది అనుకో. తీరా చూస్తే బాగా కొద్దిగా లోపలికి వెళ్ళి వాళ్ళందరం పరిశీలిస్తే అసలు అందులో ఉండే ఒక ఆమె నాతో చెప్తుంది, ఆమె పరిచయం అంటే మీద ఎక్కడంతా ఉద్యోగాల్లో చేస్తుంటాం అని ఆమె చెప్తుంది, ఒక మెయిల్ క్యాప్టెన్ అంట.
తర్వాత నిజంగా చూస్తే పేరు మాత్రమే రక్షణ, కానీ రక్షణ కూడా లోపల శ్రద్ధకు పట్టించుకోరు. రక్షణ బేసిక్స్ కూడా పట్టించుకోరు ఖచ్చితంగా. వాళ్ళు రక్షణ ఎట్లా చెప్తారంటే, జెండా ఉంటుందంట, జెండా కింద వందనం అలాగ ప్రమాణం చేస్తే అదే బాప్తిసం అంట. అంటే చూడండి, అంటే సొంత ఏడన్నా బైబుల్ ఏడన్నా ఉందా అది అని. ఆ బైబుల్ లేదు, మా సహవాసంలో పెద్దలు పెట్టారు అన్నారు. సరే, అసలు వాళ్ళు ఎందుకు ఇట్లా పెట్టారని దాని మీద కొంచెం విలియం బూత్ అని ఆయన గురించి కొంచెం చదివితే, ఆయన బాగానే చేశాడు. ఆయన అంతా మన పరిచర్య చేశాడు, ఆయన సువార్త చేశాడు, ఆయన రాళ్ళ దెబ్బలు తిన్నాడు, ఆయన బాగానే సువార్త ప్రకటించాడు, పాప క్షమాపణ విశ్వాసం వల్ల ఈ బోధించాడు. ఇదంతా బాగానే ఉంది. మరి ఇది ఎందుకు వచ్చిందిరా బాబు? తర్వాత ఆయన చంపాక ఆయన భార్య మెయిన్లోకి వచ్చి ఈ సిస్టమ్స్ అన్ని అప్పటి నుంచి జనరల్, సైన్యం, ఈ పేర్లు, కోట్లు, షూట్లు ఇవన్నీ పెట్టేస్తాను, అంటే వేరే డ్రెస్సు, పదవులు ఇవన్నీ పెట్టిందన్నమాట. సో ఇట్లా వాస్తవమే. చాలామంది ఇప్పుడు అందరూ ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నిజం చెప్పాలంటే ఎప్పుడు కూడా ఒకప్పుడు నేను చాలా గట్టిగా చెప్పేవాడిని, అసలు ఇందులో ఉంటే తప్ప పరలోకం వెళ్ళలేరు అని కూడా చెప్పాను. ఎందుకంటే పరలోకానికి వెళ్ళాల్సిన షరతులు ఇక్కడ ఉన్నాయి, పరిచర్య పద్ధతి అని కూడా చెప్పేవాడిని. కానీ ఈరోజు అలా చెప్పలేము. అసలు ఇందులోనే వాక్యానుసారం కాని విషయాలు వచ్చినాయి. కొన్నిసార్లు ఏదైనా ఒక మంచి దైవజనుడు వాళ్ళని కోల్పోయినాక దగ్గరగా వాల్యూస్ కొని చెదిరిపోవడం, అక్కడ కలుషితం అవ్వడం ఇలా జరుగుతుంది. అందుకే ప్రతిసారి కూడా చూడండి, దేవుడు ఒకసారి ఒక దైవజనుడు చెప్పి చాలా వాస్తవం, పాల్సోదరు చెప్పాడు, మనం అనుకుంటాం ఎక్కడైనా ఏదైనా పొల్యూట్ అయితే ప్రభు బాగు చేస్తాడని అక్కడే నిల్చుంటాం. కానీ దేవుడు అంటే ఆయన చెప్పిన కాన్సెప్ట్ కరెక్టే అనిపిస్తుంది. ఆయన బాగు చేయడానికి పూనుకోడంట. పొల్యూట్ అయితే శ్రేష్టమైన దాన్ని పక్కకు తీసుకెళ్ళి దాని ద్వారా వృద్ధి చేయాలనుకుంటాడు శ్రేష్టమైనది. అందుకే ఆయన ఏమంటా అంటే, నిజమే, ఫస్ట్ది RCM, అది పొల్యూట్ అయితే లోతర్ను, అది పొల్యూట్ అయితే ఇంకొకటి, అది పొల్యూట్ అయితే ఇంకొకటి, అవి పొల్యూట్ అయినా కాబట్టి భక్సింగ్ గారు అప్పుడే చెప్పాడు, కొన్నేళ్ల కిందట విన్నా, ఇది పొల్యూట్ అయితే ఇంకొకటి లేపుతాడని చెప్పాడు. అది ఎవరు నువ్వేనే కావచ్చు ఖచ్చితంగా. అంటే దేవుడు ఎప్పుడు కూడా పొల్యూషన్లో మనలాగా మనసును అలగొట్టుకుంటూ ఆడే కూర్చోడు ఆయన. అంటే ఆ రోజు అసలు ఆయన స్వయంగా చెప్పింది అయితే బాగు చేస్తాడని మనం అనుకుంటాం, అందుకే ఆడే కూర్చో ప్రార్థన చేస్తాం. ఆయన బాగు చేయడు, బాగుండా ఒకళ్ళనిద్దరిని పక్కకు తీసుకెళ్ళి దాని ద్వారా వృద్ధి చేసుకుంటాడు అంటాడు. వాస్తవం అనమాట. అందుకే బైబిల్ అంతా చూడండి ఇట్లా ఉంటుంది, సీక్వెన్స్ భలే ఉంటుంది. ఏముంటుందంటే, మేకల్లో నుండి గొర్రెలను ఆయన వేరు చేయును అని ఉంటుంది. చూసారా, మీరు కావాలంటే చూడండి, గొర్రెల నుండి మేకలు వేరు చేయను ఉండదు. మనమే ఉంటాం, ఎవరైనా బయటకు వెళ్ళాను, ఒకళ్ళిద్దరు వెళ్ళిపోయారు, బయటకు వెళ్ళారు బ్రష్లు అయిపోయారు, చనిపోయాడు, ఏదో వేసావు ఇదని వాళ్ళని బయటకు వెళ్ళారు అంటాం. అసలు బయటకు వెళ్ళిన వాళ్ళే శ్రేష్టమైంది. ఎప్పుడు పాడైంది కనుక బయటకు వెళ్తారు కొందరు. అందుకే మేకల్లోండి గొర్రెలను బయట తీస్తాడు, కానీ గొర్రెలన్నీ బాగుంటున్నాయి కాబట్టి చెట్టకుండా మేకలు ఉండి వెళ్ళిపోతాయి అనుకుంటే పొరపాటు. తెలియక. కాకపోతే ఏంటంటే ఎవరైనంత, ఇప్పుడు రేపు మనమైనంత 2-4 రకంగా వెళ్ళిపోయారని అంటే వెళ్ళినోడు మంచిగా అట్టయితే ఉండేవాళ్ళు నిలబడతారా అంటే అనుకోవాల్సింది. కానీ ఎవరు దాడు కొన్నిసార్లు పరిచర్య యొక్క విస్తరణ నిమిత్తమై ప్రభువు కొన్ని అనుమతించి ఇద్దరిని వేరు చేసి, పౌలు బర్నబాను కూడా విడదీసి, పౌలు అనే బర్నబాలు పత్రిక రాశారు, పౌలు అనే బర్నబా అనేక సంఘాలు కట్టాడు, అవి చరిత్రలో ఉన్నాయి. కాబట్టి పని వ్యాప్తి కొరకు కొన్నిసార్లు ఎడబాటు చేస్తాడు. సరే, ఏదేమైనా అంటే ప్రభు ఎప్పుడు కూడా ఒక శ్రేష్టమైనది పక్కకు తీసి దాని ద్వారా వృద్ధి విస్తరణ ప్రభు జరిగిస్తూ ఉంటాడు. అందుకే అపోస్తుల బోధ, స్వచ్ఛమైన బోధ, వాక్యంను బేసేసుకున్న బోధ, వాక్యానుసారమైన బోధ, వాక్యానికి భిన్నమైనది కాకుండా. ఒకవేళ ఒక్కోసారి రైట్ అనుకొని కొనసాగుతున్నాం అనుకోండి, ఎవరైనా ప్రేమతో జ్ఞాపం చేసినప్పుడు, అన్న ఇది కొంచెం వాక్యానుసారంగా కొంచెం చూడండి, లేకపోతే ఇది ఇలా కదా ఈ వచనాల ఆధారంగా స్టాటప్ వచ్చినప్పుడు సరిదిద్దుకోవాలి లోపం ఉన్న విషయం. ఎందువల్లంటే పొరపాటుగా తెలియక రైట్ అనుకోని పొరపాట్లు ఉంటే క్షమిస్తాడు ప్రభు గ్రహించినప్పుడు విడిచిపెట్టాలి. కానీ మనిషి స్వభావం ఏంటంటే ఒక్కోసారి మనం ఒకటి నడుస్తున్నామంటే ఎవరైనా తప్పని అదేంటంటే ఏదో చేసేది చేస్తున్నాం కాబట్టి ఇక దాన్ని ఎలా కాపాడాలి, దాన్ని ఎలా రైట్ చేయాలి, ఎలా ప్రయత్నిస్తుంటే ఇది పొరపాటు. అందుకు అపోస్తుల బోధ, ప్యూర్ వర్డ్, స్వచ్ఛమైన వాక్యం, వాక్యానుసారమైనది మాత్రం, వాక్యాన్ని భిన్నమైనది కాదు, వాక్యాన్ని విభేదించేది. ఎన్ని లేవు ఈ దినాలు, ఎన్ని పరిచర్లు చూడండి. పాత నిబంధనలో ఇది ఇప్పుడు బూరల పండుగ అంటారు, ఇప్పుడు ఏదేదో పనుల పండుగ అంటున్నారు, ఇప్పుడు ఏదో విచిత్రమైన పండుగలన్నీ గుడారాల పండుగ అంటారు, ఏదో పండుగలే పెడుతున్నారు ఎక్కువగా. పండుగ అంటే ఏంటంటే కాలక్షేపం. పండుగ నిజంగా చెప్పాలంటే తినటం, త్రాగటం, ఎగరటం, అది పండుగ. కానీ యెహోవాయందుల ఆనందం వేరండి, అది కంప్లీట్ సపరేట్, ఇట్స్ డిఫరెంట్. యెహోవాయందుల ఆనందం ఆత్మకు చెందింది, మిగిలిన ఆనందాలన్నీ ఫిజికల్గా సంభవించినవి. చూడండి, బాగా వాయిద్యాలతో
ఉద్యోగం బాడీలో అవుతుంది. అట్లా లేకపోతే పప్పులకు ఎప్పుడు మంచి వంటలు పెడితే అమ్మాయి మనసుకు వస్తుంది తృప్తి. ఇవన్నీ వేరు. ఆత్మకు సంబంధించిన దైవికమైన ఆనందం వేరు. కాబట్టి అందుకే స్వచ్ఛమైన వాక్యం, అపోస్తుల బోధ, దీంట్లో ఎడతెగక ఉండాలి. మనం రక్షించబడిన నాటి నుండి ఒక దినాన ప్రభువుని కలుసుకునేంత వరకు కాపాడుకోవాల్సిన విషయం, కలిగి ఉండవలసిన విషయం, తరచుగా కూడుకోవాల్సిన విషయం. ఫర్ ఎగ్జాంపుల్, కొందరు రక్షించబడి చాలాసార్లు మీటింగ్స్ పోగొట్టుకొని ఎప్పుడో వస్తుంటాం, తరచుగా సంఘంతో కలుసుకోం. అపోస్తుల బోధలో అంటే ఈ బోధ నీకు తరచుగా అందట్లేదు. అప్పుడు ఏమైతే ఆటోమేటిక్గా ఎత్తబడడానికి బలహీనపడుతూ విడిచిపెట్టబడే పరిస్థితిలో చేద్దాం. అందుకే ఎడతెగక ఉండాల్సింది బోధ. ఒక రకంగా చెప్పాలంటే అపోస్తుల బోధ ఎలాంటిదంటే ఒక టానిక్, నిన్ను బలపరిచేది, నిన్ను ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసేది, నీ బూస్టింగ్ ఇచ్చేది, అట్లా నిన్ను సిద్ధపరిచేది. చూసారా? అందుకే మొట్టమొదట ఉండాలి, ఎడతెగక స్తుతించాలి, ఆరాధన కాపాడుకోవాలి. ఎందుకంటే ప్రభుతో సంబంధం ఇస్తుంది, ప్రభు సంతోషించేది, ప్రభు కోరేది, ప్రభు సింహాసనాసుండేది, ప్రభు మహిమ పొందేది. ఎడతెక్క ఆరాధించాలి. రెండోది అపోస్తుల బోధ, ఎడతెక్క ఉండాలి. అపోస్తుల బోధ అది మనల్ని సిద్ధపరుస్తుంది, నిన్ను దేవునికి లోబడేటట్టు చేస్తుంది, దేవుని భయం పుట్టిస్తుంది, ప్రభు యోగుడిగా చేస్తుంది, రాకడ సిద్ధపరచుకోవడానికి అపోస్తుల బోధ. మూడోది ఎడతెక్కేముండాలి? మూడోది ఎడతెక్కేముండాలంటే అక్కడే ఉంచండి, అపోస్తుల కార్యములు 2:42 అపోస్తుల బోధ ఎందును సహవాసమందును. సహవాసం అంటే ఇది కూడా కొంచెం మనం జాగ్రత్తగా ఎరగాలి. చాలా విషయాలు నేను అనుకుంటున్నాను స్వచ్ఛంగా అర్థం చూడకుండా అలవాటుగా క్రైస్తవ్యంలో పదాలుగా మాట్లాడేస్తుంటాం. సహవాసం. కొంతమంది ఏ చిన్న ప్రార్థన చేయమని, టీ దగ్గర చేయమని కూడా ఏమంటారంటే, ప్రభు మా సహవాసం దీవించమంటారు అంటారు. తప్ప అంటారు. కానీ అసలు వాళ్ళని ఒకసారి అయిపోయినాక సహవాసం అంటే ఏంటన్నా అనుకో, అంటే అసలు ఏ సహవాసం దీవించమన్నట్టు అంటే ఇట్లా అప్పుడప్పుడు టీ తాగేటట్టు, పొద్దాలు వీళ్ళు టీ వచ్చేటట్టు వచ్చినప్పుడు అనే ఉద్దేశమా? లేకపోతే మా ఎబ్రోన్ సహవాసం దీవించా? లేదు ఏ సహవాసం అంటే అనేక సందర్భాల్లో కూడా ఉంది. మొదటి యోహాను రాసిన పత్రికలో ఉంటుంది చూడండి. మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఈ మాట గమనించండి. మన సహవాసమైతే తండ్రితో కూడాను, ఆయన కుమారుని యేసుక్రీస్తుతో కూడాను. ఇంతకు ఫెలోషిప్ ఎవరితో ఉందంట? మన సహవాసం అయితే. మన సహవాసం అయితే దీన్ని కూడా కొందరు ఎట్లా చదువుకుంటారంటే, ఊరుకోళ్ళు వాళ్ళు ఎబ్రోన్ వాళ్ళు వచ్చింది చదువు ఎట్లా అంటారు? మన ఎబ్రోన్ సహవాసం అయితే దేవుడితో మిగిలిన తండ్రితో ఆ వచ్చినాన్నే హోసన్న వాళ్ళు ఎట్లా చదువుతారంటే, మన సహవాసం అయితే హోసన్న మిగిలిన అంటే మనకు తెలియక ఏమంటామంటే మన అభిప్రాయాలు ఇటుకి పెట్టేస్తాం. చాలా పొరపాటు. అంటే యోహోన్ అనే దేవుని శిష్యుడు అంటే మనం ఎక్కడ మెయిన్ రిలేషన్, మన కనెక్షన్ ఎక్కడ ఉండాలి అనేది ఆయన ఉద్దేశం. మనం తండ్రితో, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో, పరిశుద్ధాత్మతో సహవాసం ఉంది, వాక్యంతో సహవాసం ఉంది. వీటన్నిటి పైన ఆత్మ సంబంధులైన వారితో సహవాసం. అందుకే పైన అది కూడా ఉంటాడు 3వ వచనం ఫస్ట్లో, మాతో కూడా మీకును సహవాసం. మాతో కూడా అంటే యోహోను ఇట్లా ప్రభువుతో టచ్ ఉన్న వాళ్ళతో ఉండాలండి. అది మెయిన్ జ్ఞాపకం పెట్టుకోండి. యోహోను ఎవరు? ప్రభుతో ఉన్న వ్యక్తి. అపోస్తులు ఎవరు? ప్రభుతో సంబంధం ఉన్న వ్యక్తులు. దేవునితో సంబంధం ఉన్న ఏ వ్యక్తితో నువ్వు సంబంధం కలిగినా కొద్దిగా గొప్ప దైవికమైన జీవం పొందుతుంటావు, మేలు క్షేమాభివృద్ధి పొందుతావు. అసలు నువ్వు చచ్చిపెట్టుకుని ఆయనకే దేవునితో సంబంధం లేకపోతే అలాంటి వాళ్ళు తోకబొట్టుకు వేలాడితే నీకు ఉండదు కూడా పోద్ది. ఇది మాత్రం వాస్తవం. ఇప్పుడు ఎక్కడి దాకా ఎందుకు చూడండి, కరెంటు ఇప్పుడు ఒక వైర్ ఉంది, ఆ వైర్లో పవర్ రావాలంటే ఏం చేయాలి? పవర్ ఉన్న మరొక వైరుకు టచ్ చేయాలి, అంతేనా? ఆల్రెడీ స్తంభం మీద ఊడిపోయింది ఇంత లావు కేబుల్ వైరు, మన వైరు తీసుకెళ్ళి దీన్ని ముడేసాం అనుకోండి, వస్తా దాన్ని పొద్దుగా టెస్ట్ పెట్టి చూస్తుందా, ఆడ ఆల్రెడీ ఊడిపోయింది. వైర్ మాత్రం ఇంత లావుదే, ఫిలిప్ గారే, జీటీ గారే, లేకపోతే కొరియన్ గారే, ఇంత లావుదే, కానీ ఆల్రెడీ ఇక్కడ కనెక్షన్ ఇస్తే చెప్తున్నా. అంటే ఎగ్జాంపుల్ కొరకు చెప్తున్నా. ఆల్రెడీ కొంతమంది చనిపోయారు ఎగ్జాంపుల్ ఇంత లావు వైరు అనుకొని మనం తెలియక ఇట్లా లావు అంటే ఏంటంటే ప్రజల్లో ఫేమస్ అయ్యేలకు గొప్ప వ్యక్తి అనుకుంటాం. చాలా పొరపాటు. అసలు బైబిల్ ముందే చెప్పింది, లోకంలో ఘనంగా ఎంచబడినది దేవుని దృష్టిలో
నీచమైనది. నేను ఖచ్చితంగా చెప్తా, కొంతమంది అసలు అక్కడ పరలోకంలో రేపు కనబడపోయిన ఆశ్చర్యపడిన అవసరం లేదు. ఇక్కడ పెద్ద పేరు పొందినోళ్ళు, ఇక్కడ గొప్ప పేరు పొందినోళ్ళు రేపు పరలోకంలో కనబడపోయిన ఆశ్చర్యపడిన అవసరం లేదు. ఈ మాటలు ఇప్పుడు నమ్మలేకపోయినా రేపు పరలోకంలో నమ్ముతారు, పరలోకం వచ్చిన వాళ్ళు మాత్రం. ఎందువల్లంటే అది అంతే, లోకంలో ఘనంగా ఎంచబడిన దేవుని దృష్టిలో నీచమైంది. నిజంగా ప్రభుత్వ సంబంధం వ్యక్తి లోకం గుర్తించకపోవచ్చు. అందుకే ద ఫెలోషిప్ మీన్స్ ఫెలోషిప్ విత్ గాడ్, రిలేషన్షిప్ విత్ గాడ్, కనెక్షన్ విత్ గాడ్, ప్రభుత్వ సంబంధం. అయితే మరి ఇక్కడ చెప్తుంది ఏంటి అపోస్తలుల 2వ అధ్యాయంలో? అదేం సాహసం అంటే ప్రభువుతోనే కాకుండా అక్కడ వీరంతా కలిసి రావడం ప్రధానంగా వాళ్ళ ఉద్దేశం. అక్కడ అపోస్తలులు మాట్లాడుతుంది చేరి రావడం, కలిసి రావడం, అది సాహసం. వీరు ఈ రక్షణ పొందిన వీరు ఎడతెగక ఉన్నారు ఈ విషయంలో. ఎందులో ఉన్నారు? దేవునితో సంబంధం ఎప్పుడు ఉంటుంది, కానీ కలిసి వచ్చుట్లో కూడా వీరు ఒకరితో ఒకరు కలిసి కొనుట్లో ఎడతెక్కున్నారు. అది ఒక విధంగా ఎడతెక్క అనేది తరచుగా ఎక్కువగా పోగొట్టుకోకుండా తెగిపోకుండా ఎక్కువ కలుసుకోవడం. అందుకే హెబ్రీ 10:24 చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24 వచ్చిన 10:24. హెబ్రీ 10:24. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూట మానక ఒకనొకటి హెచ్చరించు, ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది. ఆ దినము రాకడ దగ్గర పడే కొలది ఏం చేయాలి? ఎక్కువగా అంటే ఇది ఉంటేనే మీరు ఎత్తబడతారు. రాబోతుంది. రాకడ దగ్గర పడే కొలది మీరు ఏం చేయాలంటే మరి ఎక్కువగా కూడుకొనుచు. ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుకున్న సత్కారం ఒకరికొకరు పురికొల్పోవాలని కొందరు మానుకొనుచున్నట్టు సమాజంగా కూట మానక. ఆ దినము దగ్గర పడ్డది మీరు చూసిన కొలది మరి ఎక్కువ కూడుకోండి. నిజంగా స్నేహితులారా, సహోదరులారా, ప్రభు వచ్చే దినాల్లో ఉండవు. ప్రభు వస్తే ఎత్తబడాలని నీకు నిజంగా ఆశ ఉంటే ఒకటే గుర్తుపెట్టుకో, ఎవరు నిన్ను పిలవని అవసరంలా, ఎవరు రమ్మన్న అవసరంలా, ఎవరో రమ్మనలేదు ఆగవద్దు, ఎవరు రమ్మంటేనో రావడం కాదు, సేవకుడు పిలవపోయిన పర్లేదు, ఎవరు పట్టించుకోపోయిన పర్లేదు, తరచుగా సంఘంతో కలుసుకోవాలి. ఎంతగా అంటే మన సాక్ష్యం ఎలా ఉండాలంటే నేను అదే అంటాను, మనం చనిపోయే రోజు మన గురించి తోటి విశ్వాసులు కానీ ప్రభువు కానీ ఏం చెప్పాలంటే, ఇతను తరచు ప్రతి కూడికి అటెండ్ అయ్యేవాడు, ఈమె ప్రతి కూడికి వచ్చేది, ఏ మీటింగ్ అయినా వచ్చేది, ఎంత ఆసక్తి గల వ్యక్తిని నేను మరలా చూడలేదు, తోటి విశ్వాసులు చెప్పగలగాలి. హెబ్రోన్లో ఒకసారి ఒక పెద్ద ఆంటీ చనిపోతే ఆమె గురించి అందరూ చెప్తుంటే ఒక డాక్టర్ గారు అదే చెప్పాడు. ఈమె పోయిన ఆదివారం కూడా ఆరాధన చేసింది, కాళ్ళు పని చేయవు, ప్రతి వారం మందిరానికి వస్తుంది. నిజం అండి. మనం ఏదో అనుకుంటాం కానీ ఊరికే కారణాలు సాకులు చెప్తాం కానీ కాళ్ళు లేనివాళ్ళు ఒక్క పూట కూడా మానరు. అసలు కళ్ళు లేనివాళ్ళు మానరు మందిరాలకు, నిరుపేదలు మానరు, ఛార్జీలు డబ్బులు లేని వాళ్ళు నడిచి కూడా వస్తారు, ఇతరులు బళ్ళకి కూడా మందిరాలకు వస్తారు. మనకు అన్నీ ఎక్కువైపోయి సోమరతనం, నిర్లక్ష్యం. అందుకే దీని బైబిల్లో దేవుడు కొవ్వింది అంటాడు, ఎఫ్రాయిం కొవ్వింది అంటాడు. మనకు భక్తి సన్నగిలుతుంది. ఏంటంటే అన్ని సౌఖ్యాలు ఒక రకమైన లగ్జరీ లైఫ్ లాగా ఉండేలాగా సోమత పడుకోవడానికి ప్రయత్నిస్తాం. ఆదివారం కూడా కొద్ది నీరసం ఉంటే, చిన్న నరుకుంటే, ఎక్కడో తలనొప్పి ఉంటే ఎగ్గొట్టు చక్కబడు, ఎవడడుగుతాడు? ఇదే ఫీజులు కట్టేది కాదు, ఫైన్ వేసేది కాదు, కొట్టేది కాదు. కాబట్టి అందుకే ఆ దినం సమీపించడం మీరు చూచిన కాదు మరి ఎక్కువ. అండ్ ద ఫెలోషిప్, ద స్టీడ్ ఫాస్ట్ ఇన్ ద ఫెలోషిప్, కలుసుకొనుట్లో ఎడతెక్క కలుసుకుంటుండాలి. ఎడతెక్క కూడుతుంది. ఎంతకంటే మందిరంలో కూడుకుంటుంటే మందిరంలో, పలానా విశ్వాస దగ్గర కూడుకుంటే పలానా ఊరిలో కూడుకుంటే సాధ్యం కదా, ఎక్కడుంటే ఆ సంఘం. అందుకే గొర్రెలు కాపరిని వెంబడిస్తాయి. ఎక్కడ కూడకుండా తప్పనిసరిగా వెంబడించే పరిగెత్తుకుంటూ వచ్చే వాళ్ళే గొర్రెలు అంటే. అంతేగాని ఎప్పుడో లేకపోతే కుదురుతాను 3 నెలలకు 6 నెలలకు లేకపోతే ఎప్పుడో నెలలో ఒక వారం ఎప్పుడో అంటే ఇది చాలాసార్లు మనం ఏదో కుదరదు అనుకుంటాం, కానీ అదేదో మనుషుల దగ్గర సరిపోయే సమాధానం, కానీ పరలోకానికి సరిపోదు అంతే. ఎంత పెద్ద ఉద్యోగం, కొంతమంది ఏం చేయలేక జాబులు అండి, ఆయన జాబ్ కుదరదు ఇట్లా అంటుంటాం. మనం కూడా ఎటా చెప్తే అన్నాడు కదా అందుకని అంటామే. జాబులు కూడా ఆదివారంకి ఆటంకరమైన వదిలేశారు, ఎంతోమంది త్యాగం చేస్తారు తెలుసా. ప్రారంభ దినాల్లో గుంటూరులో భక్సింగ్ గారు పరిచయం ప్రారంభించినప్పుడు సిఎస్ఐ లోతు నాటుల నుంచి వస్తుంటే వాళ్ళ స్కూళ్ళే ఎక్కువ ఉండేవి అప్పుడు. ఇప్పటికి కొన్ని ఆడాడు ఉండే 7 స్కూల్స్. వాటిల్లో చేసే టీచర్స్ వాళ్ళని భయపెట్టారంట, మీ పిల్లలను తీసేస్తాం, మీ జాబ్స్ తీసేస్తాం అన్న ఎట్లా అంటున్నారు. నిలబడిన ప్రభు కోసం ఇది పరీక్ష. ఒక ఫ్యామిలీ గురించి చెప్పారు, 2 ఉద్యోగాలు తీశారు, పిల్లల్ని స్కూల్కి రావద్దన్నారు.
వాళ్ళు కొద్ది రోజులు నీళ్లు ఇచ్చేవాళ్ళంట. పిల్లలు ఆకలి అవుతుందంటే నీళ్లు ప్రార్థన చేసి ఇచ్చారంట పిల్లలకు. ఆ పిల్లలు కూడా తెలియదు, ఆ నీళ్ళు దాకా పడుకుని నిద్రపోయేవాళ్ళం నీళ్ళ తర్వాత. ఆ తర్వాత దేవుడు వాళ్ళకి ఎంత దూరం చేస్తుంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంతా అమెరికాలో సెటిల్ అయిపోయారు. వాళ్ళ పిల్లవాళ్ళు గుంటూరుకు సంబంధించిన ఒక ఫ్యామిలీ. అంటే ప్రభు కొరకు నిలబడాలి, త్యాగం లేదు, సమర్పణ లేదు, భారం లేదు, ముందే చెప్పాలి. ఎవరికి ఎంత అంటాను, నువ్వు నిర్వహణ విశ్వాసి ఇన్ ఎనీ జాబ్ ఫస్టే చెప్పాలి, నాకు ఆదివారం కుదరదు. ఏమంటే మనం అనుకుంటాం మనకేదో జాలిపడి ఆశీర్వాదం ఇస్తున్నాడు అన్నట్టు అనుకుంటాం. జాబ్ ఇచ్చేవాడు పొరపాటు, వాడికి అవసరం లేదు పెట్టుకుంటాడా? వాడు ఎవడైనా ఎంతలో పుడితే మనం తెలియక అనుకుంటాం, అన్న మనకు కాబట్టి ఆ బ్రదర్ చెప్పాడు కాబట్టి ఆ చుట్టం కాబట్టి అంటాం. నీ సొంత చుట్టం కూడా ఆడ అవసరం లేదు పెట్టుకోడు, గుర్తుపెట్టుకోడు. ఈవెన్ ఇంట్లో పని కూడా చూడండి, ఒకసారి మనల్ని ఏదో జాలిపడి ఎవ్వడు రూపాయి వస్తాడు, జీతం ఏమి వీడు, వాడికి అవసరమే పెడతాడు. కాకపోతే చెప్పడం ఇలా చెప్తాడు, వర్షం అంతా తిరగేది చెప్తాడు. మనలో అవసరం, నాకు అసలు అవసరం లేదు, ఏదో పెట్టుకుని పానీలేని పరిస్థితి బాగాలేదని ఇత్తనాను 7,000 4,000 అవి చెప్పాడు. నిన్న అన్నోళ్ళ స్కూల్లో కలిసి ఒక 4,000 అంట, పొద్దున్న 9ంటికి పోయిద్దంటే రైతులు 9ంటికి వెళ్తారు అంటే పాప పెద్ద వయసు దోచుకుంటున్నారు. పాప చెప్తుంది, జీతం అసలు ఊపిరి అన్నాడు, చేయలేకపోతున్నాను అన్నాడు. చదువు కొద్దిగా శ్రమ వాళ్ళగా అప్పటికే ఏదో ఇంత ఎత్తనం ఎందుకు ఖాళీగా ఉండేవాళ్ళు, శ్రమ దోచుకుంటున్నారు. అందుకే మనం ముందే చెప్పాలి ఎక్కడైనా సరే, నేను ఆదివారం రాను, కనీసం వారంలో ఒకరోజు. అసలు గవర్నమెంట్ లాలో ఉందో అది తెలుసా, ఎలాంటి పని వాడిని కూడా కొన్ని అవర్స్ మించి పని చేయించకూడదు, వారంలో ఒకరోజు సెలవు ఇవ్వాలి ఆదివారం. కానీ ఇవన్నీ ఏంటంటే ఎవరికి దోచుకోవడం కోసం పెట్టి. అందుకే మనం కూడా కష్టం. నేను ప్రభుని ఎరిగాను, నేను రక్షించబడ్డా, నేను దేవుని ఆరాధించాను, నాకు ఆదివారం కూడా ఇష్టం వచ్చే జాబ్ ఇది కాదు ఇంకోటి చేసుకోండి. మున్సిపాలిటీ పనికి వెళ్ళినా పర్లేదు, సొంత పని చేసుకోవడం పర్లేదు, జాంకాయలు అమ్ముకుని పర్లేదు, కూరగాయలు అమ్మినా పర్లేదు, కానీ ప్రభు దినానికి ఆటంకం వచ్చే ఉద్యోగం అవసరం లేదు. అది ఎంతటిదైనా అమెరికా జాబ్ అయినా వదిలేసుకోవాలి. అది నువ్వు ప్రభుని ప్రేమిస్తున్న గురుతు. ఎడతెక్క ఉండాల్సిన వాటి విషయాల్లో చాలాసార్లు మనకు త్యాగం లేకపోవడం. అందుకే ఫెలోషిప్, కలుసుకొనడం, ఇది ఎన్నోది? మూడోది. మొట్టమొదటిది ఏం చెప్పాం? మూడోది చెప్పలేక మొట్టమొదటి పోయినట్టు. మొట్టమొదటిది ఏంటి? ఎడతెక్క స్తుతించాలి, ఆరాధన ఉండాలి మన జీవితాలు. రెండోది అపోస్తుల బోధ, దేవుని వాక్యం ఎడతెక్క ఉండాలి. మూడోది సహవాసం, ఫెలోషిప్, కలుసుకొనుతూ ఉండాలి. నాలుగోది ఎడతెక్కే ఉండాలి. నాలుగోది ఏముండాలంటే అక్కడే ఉంటుంది. తర్వాత ఏముంది? బ్రెడ్ బ్రేకింగ్, అపోస్తుల కార్యములు 2:42, రొట్టె విరుచుట, అపోస్తుల 2:42, అపోస్తుల బోధ ఎందును సహవాసముందును రొట్టె విరుచుట ఎందును. ఇది కూడా ఎడతెగక అంటే తరచుగా మరలా ఎంత ఎక్కువ వీలైన కొలది. ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద నేను అనుకుంటాను, క్రైస్తవ సమాజంలో సరైన క్లారిటీ లేదు చాలా వరకు. అంటే కొంతమంది బైబిల్ చెప్తుంది కానీ దాన్ని మనం సరిగ్గా చూడక, వారానికి నెలకు చేసేవాళ్ళు ఉన్నారు, 3 నెలలు చేసేవాళ్ళు ఉన్నారు, సంవత్సరంకి ఒకసారి చేసేవాళ్ళు ఉన్నారు. మరి రకరకాలుగా ఒకసారి నన్ను 15 రోజులకు ఒకసారి ఉంటుందంట, నెలకు 2 సార్లు. అదో రకం. అంటే మరీ నెలకంటే ఎడమనుకున్నారేమో 15 పెట్టే. ఇంకొక చాట ఉంది, అమ్మ మీ ప్రభు బల్ల ఇస్తారంటే ఇస్తారు, ఎప్పుడు ఇస్తారంటే అప్పుడు ఆయన ఉంటుంది, మా అయ్యగారు ఆయన ఎప్పుడు వస్తే అప్పుడే అంటుంది. దానికి కరెక్ట్ టైం ఏమి లేదు, ఆయన కుదిరినప్పుడు వస్తాడు, ఆయన వచ్చినప్పుడు పెడితే బల్ల అంటే అందరూ వస్తారంట, ఆయన కుదిరినప్పుడు ఇస్తాడు. ఇట్లా రకరకాలు. సహజంగా మరి కొంతమంది అపోస్తల 2వ అధ్యాయంలో దినదినము ఇరిచారంటారు. నేను అనుకోవటం అసలు వచ్చిన జాగ్రత్త చూస్తే దినదినం ఏమి ఇరవలేదు, ప్రతిదినము దేవాలయంలో కూడుకున్నారు, కానీ వారు ఇంటింటే రొట్టె విరిచారు. వారి పద్ధతి కాదు, అది ఎప్పుడు చేశారో స్పష్టత లేదు అక్కడ కూడా. కానీ లేఖనాలన్నింటినీ కలబోసి జాగ్రత్తగా చూస్తే అపోస్తులు ప్రారంభించిన పద్ధతి, లేదా యేసుప్రభు ఉండగా కూడా అపోస్తులు యేసుప్రభుతో ఉన్నప్పటి నుంచే యేసుప్రభు రొట్టె విరుచుట ప్రారంభించిన కాదు. ఎప్పుడు ప్రారంభించాడంటే అప్పగించబడి రాత్రి రొట్టె విరిచాడు. పస్కా భోజనంలో వాస్తవానికి అది పస్కా భోజనం, ధర్మశాస్త్రం నెరవేరుస్తూనే అందులో స్పెషల్గా న్యూ టెస్ట్మెంట్ కొరకైనా రొట్టె విరిచి ద్రాక్షరసం ఇచ్చాడు. అప్పటి నుండి యేసుప్రభుతో ఉన్నప్పటి నుంచి ఆదివారం విరిచారు. వాస్తవానికి అప్పగించబడే రాత్రి మరి అది శుక్రవారం రాత్రి అలా ఇచ్చినప్పటికీ నెక్స్ట్ వెంటనే పునరుద్ధానుడానికి ఆదివారాన ప్రభు రొట్టె విరిచాడు శిష్యులతో. వాళ్ళు ఎంఐఎం మార్గంలో వెళితే అక్కడ విరిచాడు. మళ్ళీ వాళ్ళు తిరిగెత్తుకుంటూ అపోస్తుల దగ్గరికి వస్తే ఇక్కడ విరిచాడు.
అదే రోజు మళ్ళీ మనం జాగ్రత్త చూస్తే మరలా 8వ రోజు, మళ్ళీ 8 రోజులకు వారానికి విడిచాడు, మరలా 8 రోజులకు విడిచాడు. సో దగ్గర మనం బైబిల్ జాగ్రత్తగా చూస్తే సువార్తల్లో ఆదివారం 3 ప్రయాణాలు మరలా యేసుప్రభు రొట్టె విరిచినట్టు ఉంటుంది. అండ్ క్రిస్టియన్ హిస్టరీలోకి కూడా వెళితే, చర్చ్ హిస్టరీలోకి కూడా వెళితే అపోస్తులు ఆదివారం రొట్టె విరిచారు. ఆ ఉద్దేశంతోనే అపోస్తల 20వ అధ్యాయం 8వ వచనంలో 7వ వచనం, మేము ఆదివారం రొట్టె విరుచుటకు ఆదివారం కూడుకున్నప్పుడు అంటాడు. సో అంటే అక్కడ ప్రతి ఆదివారం కొడుతున్నట్లు లేకపోయినా ఆ రోజు ఆదివారంగా కనబడుతున్నా ఖచ్చితంగా యేసుప్రభు శిష్యులు ఆదివారం రొట్టె విరిచినట్టు లేఖనాల సారాంశం చెప్తుంది. అందుకే 119 కీర్తన 150వ వచనం, నీ వాక్య సారాంశం, 160వ వచనం అనుకుంటా, నీ వాక్య సారాంశం సత్యం. కాబట్టి అందుకే ఆదివారం రొట్టె విరిచారు. కాబట్టి అందుకే ఎడతెగక అనే పదం తీసుకున్నా కూడా నెలకి అది ఎడతెగక అవ్వదు. అది అంటే చాలా గ్యాప్తో కూడింది, తరచుగా మళ్ళీ తరచుగా అంటే డైలీ పెడదామంటే డైలీ ఎవరికైనా ఇంపాసిబుల్, నాకు తెలుసు ఇప్పుడు కూడా కష్టమే. ఒకవేళ అపోస్తులు ఆరంభంలో చేసేయలేదు మనకు అర్థం కాకపోయినా డైలీ అనేది ఇప్పటికీ కష్టమే. కాబట్టి ఖచ్చితంగా కనీసం తరచుగా అనేది ఎడతెక్క అనేది వారం ప్రభు బలలో కలిగి ఉండడం, పోగొట్టుకోకుండా కలిగి ఉంటాం. అప్పటికే లెక్క అయితే మనకు అమ్మో వారమైంది నేను ప్రభు బలలో పాల్పొంది, పోయిన ద్వారా ఇప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి వారం, ఇలాంటి తృష్ణ ఉండాలి. సో ఎడతెగక రొట్టె విరిచారు. అందుకే కొన్ని సంబంధాలను కాపాడుకోవాలి. ప్రభు బల్ల అనే సంబంధం ఇది తెగకూడదు, ఎక్కడ కూడా ఇది తెగకుండా కాపాడు. అందుకే ఒకసారి మా నాన్న సాక్ష్యం చెప్తా అంటాడు, నేను ప్రభువుని ఎరిగి 40 ఏళ్ళలో ఒక్కసారి ఒక ఆదివారం బల్ల పోగొట్టుకున్నాను, నాకు ఇప్పటికీ ఎంతో బాధ వేస్తుంది అన్నాడు. అది కూడా ఆయన అక్కడికి వెళ్ళేలేకే ఆరాధన అయిపోయింది, సాయంకాలం అయిందండి, బల్ల ఉందంటే లేదన్నారు, అట్లా పోగొట్టుకున్నాను కాబట్టి నాకు ఇప్పటికీ బాధ వేస్తుంది అన్నాడు. చూడండి, ఒక 40 ఏళ్ళు క్రైస్తవ జీవితంలో ఒకసారి పోయితే బాధ అయితే మనకు ఎన్నిసార్లు పోయిందంటారు? ఎన్నిసార్లు పోయిన లెక్క ఉండదు. మనకు ఉంటే బాధ, పోతే కాదు. ఆదివారం వచ్చింది ఇవాళ కూడా ఉంటుంది, వెళ్దాం అనుకున్నాను అనుకుంటా. ఆదివారంతో కొందరు బాధ, కొందరు ఎప్పుడు రాకపోతే బాధ, దుమ్ము ఎప్పుడు వస్తుంది అని ఎదురుచూ. కాబట్టి అందుకే ఎడతెగక ఉండాల్సింది ప్రభు బలను కలిగి. ఎందువలన ఒకవేళ పోతే చాలా ఆశీర్వాదం మనకు తెలుసు. యోహాను 6వ అధ్యాయం మనం బల్లలో పాలు పొందబోతున్నాం కనుక యోహాను 6వ అధ్యాయం బల్ల ఎడతెగ కలిగి ఉండకపోతే నష్టం ఏంటి? యోహాను 6:52 వచ్చిన, యోహాను 6:53 కావున 53 నుంచి, కావున యేసుట్లను మీరు మనుష్య కుమారుని శరీరం తిని త్రాగితేనే అని ఆ మాట చూడండి, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే, అంటే ఇంకొక మార్గం లేదు, ఇట్స్ మస్ట్ అండ్ షుడ్, త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు. ఖచ్చితంగా ఇది భౌతికంగా ఉన్న చర్యలాగున్నా ఇది ఆత్మతో అర్థవంతంగా ఖచ్చితంగా ఈ భౌతికమైన చర్యను పాటించకపోతే దేవుని చెప్పిన మాటను బట్టి, నియమాన్ని బట్టి దేవునిలో జీవాన్ని అనుభవించలేము అన్నమాట. ఖచ్చితంగా కొన్ని విషయాలు భౌతిక ఏమంటారంటే దృశ్యరూపమైన వాటిలో ఇమిడిచిపెట్టాడు దేవుని నియమాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ యేసుప్రభు నా రక్షకుడుగానని హృదయంలో విశ్వసించే ఏ వ్యక్తి అయినా బాప్టిజం అనే భౌతిక చర్యల్లో ఒప్పుదలలోకి రావాలి, లోపడాలి. దానికి బాప్టిజం నేను లోపడినా కానీ ప్రభు నేను ఒప్పుకుంటున్నా, నాకు పరలోకం ఏమంటే నువ్వు ఈయన చెప్తే మేము చెప్తే ఇవ్వడానికి ఇవ్వడు, నువ్వు అనుకుంటే ఇవ్వడు, ఆయన కూడా ఇవ్వడు, లేఖనానికి వేరుగా ఆయన నడుపు పనిచేయడు. సో అంతరంగపు కలిగి అనుభవించేది ఒక భౌతికమైన చర్యతో కూడా ఇమిడి పెట్టుంటాడు. అందుకే ప్రభు బల్ల నీలో దేవుని జీవం కలిగి ఉండుటకైనా అవసరమైన ప్రక్రియ, దాన్ని ఎడతెక్క కలిగి ఉండాలి. తర్వాత ఇంకా ఏమంటాడు అక్కడే చూడండి, ఎన్ని విషయాలు చెప్తాడు. 54లో నా శరీరం తిన్న రక్తం త్రాగువాడే, ఆ మాట కూడా చూడండి, నా శరీరం తిన్న త్రాగువాడే, ఈ చేస్తేనే ఇంకొకళ్ళకి లేదు అవకాశం, వాడే నిత్య జీవం గలవాడు. అది సంగతి ఖచ్చితంగా. రేపు పరలోకలు అకార్డ్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్ ఆఫ్టర్ క్రాస్, సిలువ తర్వాత ప్రభు బలలో పాలు పొందితేనే నిత్య జీవం గలవాడు. దీన్ని మించి ఇది లేకపోయిన పరలోకం వెళ్తారని నాకు తెలిసి ఏ వచ్చిన ఆధారంతో చెప్పలేరు, మనం ఓన్గా చెప్పాల్సిందిగా. ఒకవేళ ఏదంటే కూడా చూపించండి, మనం మార్పు చేసుకుందాం. న్యూ టెస్టిమెంట్లో ఎక్కడ కూడా ఆఫ్టర్ క్రాస్, సిలువ తర్వాత తెలియక కొందరు సిలువ మీద దొంగ బల్ల పాలు పొందలేదు కదా, బాప్తిసం పాలు పొందలేదు అంటారు. బిఫోర్ క్రాస్ వరకు, సిలువ వరకు ధర్మశాస్త్రం నడిచింది, అది జ్ఞాపకం పెట్టుకోవాలి. యేసుప్రభు సిద్ధపరిచిందంతా సంఘము నడిపే టీమును సిద్ధపరిచాడు, ప్రధానంగా నాయకులు. ఒక రకంగా సంఘంగా ఏర్పడబోయే వారిని కూడా కట్టాడు. అందుకు అపోస్తులు సంఘం కింద వస్తారు, సంఘం నడిపే సేవల కింద వస్తారు.
కాబట్టి ఇంకా సంఘం ఏర్పడలేదు. అందుకే అక్కడ ఆయన స్వయంగా శిలువ మీద దొంగనే ఉంది అట్ట అనుకుంటే మార్క్స్ 2వ పక్షవాగ్యం ఉన్న కుమారుడు నీ పాపాలు క్షమించబడి అన్నాడు. పాపాత్మ స్త్రీని అమ్మ నీ పాపాలు క్షమించబడి అంటే ఈమెంత విస్తారం ప్రేమించింది, విస్తార పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. అట్లా చాలామంది లేడు స్వయంగా క్షమించాడు. కాబట్టి అది కుమారుని కాలం, తండ్రి కాలం, ఇది పరిశుద్ధత్వ కాలం. కాబట్టి ఖచ్చితంగా ప్రభు వల్ల నువ్వు నిత్య జీవంలో ఉండడానికి అవసరమైంది అంత ప్రాముఖ్యత ఇవ్వాలి. సరిదిద్దుకుంటూ పరీక్షించుకుంటూ భయంతో నువ్వుతో ప్రభు రక్తమాంసాలు పాలువాడవుతున్నాను గ్రహింపుతో చేయివేయాలి. అది నేను నిత్య జీవాన్ని సిద్ధపరుస్తుంది. ఎంత ప్రాముఖ్యమైంది. ఎలా పోగొట్టుకుంటున్నావు? హౌ యు ఆర్ లూజింగ్? ఎలా ఎగ్గొడుతున్నావు? ఇష్టమైనప్పుడు ఎట్లా వేస్తున్నావు? చాలాసార్లు నిజంగా చూడండి, నేను అనుకుంటాను ప్రభువు కాబట్టి అదృశ్యంగా మౌనంగా ఉంటుంటే అదే అంటాడు బైబిల్లో, నేను చాలాసార్లు నీ విషయంలో నేను బిగబట్టుకున్నా, నేను మౌనంగా ఉండటం ద్వారా నీ బోటు వాడిని అనుకుంటున్నావా అంటాడు. చూసారా? అడిగోడు ఎవరు అడుగు. అదే చూడండి, ఇదే ఒక ఫ్యాక్టరీ లేకపోతే నీ స్వాస్థ్యం ఎవరైనా అంటే మనం పోగొట్టుకునేటప్పుడు ఒకళ్ళు నీకున్న ఒక ఫ్యాక్టరీ ఏదో అనుకోండి, తరచుగా రాకపోతే ఏం చేస్తావు? పిల్లోడిని స్కూల్లో టీచరే రాకపోతే ఏమంటాడు? నువ్వు వస్తే తప్పకుండా లేకపోతే మాని పర్లేదు అంటాడు. చూసారా? అంటే అస్సలు మేము చిన్నప్పుడు ఇప్పుడు చేస్తున్నారు లేదు కానీ మేము పల్లెటూరులో స్కూల్కి రాకపోతే మాస్టరు ఎట్టగట్ట తప్పించుకొని ఇంట్లో వాళ్ళకి అబద్ధం చెప్పి అది చేసాం, జ్వరంగా ఉంది, ఎచ్చకుంది, ఏదంటే వీళ్ళు సర్లే అని 100 చెప్పాలి ఇంట్లో వాళ్ళు చెప్తే ఎట్టగడ పోతే వీళ్ళు పోయిర్లు అంటే ఆయన రాక్షసులు అంటాడు, ఇద్దరు పంపిస్తాడు, వాడు ఉన్నాడు చూసినా వచ్చి అంటే నేను జ్వరంగా మా అమ్మకి చెప్పాను ఆల్రెడీ వెళ్ళాలంటే లేదు మాస్టర్ ముందు జ్వరంగా ఉందంటే వాళ్ళ అమ్మళ్ళు వద్దన్నారంటే వెళ్ళొస్తారు, లేదు తేండి అంటాడు. ఆయనకు తెలుసు అన్నమాట, మా అమ్మళ్ళు ఎళ్ళగెవరు తెలియదు కానీ మాస్టర్ బాగా తెలుసు ఇటు వరకు చెప్తారు అని ఆయన ఎత్తుకురండి అంటాడు. ఇంక ఈ పిల్లలు కూడా వచ్చిన వాళ్ళకి మాస్టర్ గారు ఎత్తురండి అంటే వీళ్ళు ఎనరు వీడు వద్దన్నా కూడా ఏడుస్తున్నా కూడా లాక్కొని పోతారు. చూసారా? అంటే ప్రభు దృశ్యం కనపడలేదు కాబట్టి చాలాసార్లు చాలా ఈజీగా ఎగ్గొడుతుండే అంత బాగున్నప్పుడు. కాబట్టి అందుకే ఎడతెగక చేయాలి. దిస్ ఈజ్ ఎన్నోది 4th. మొట్టమొదటిది ఎడతెక్క స్తుతించాలి. 2వది ఎడతెక్క అపోస్తుల బోధలో ఉండాలి. 3వది ఎడతెక్క సహవాసం కలుసుకోవాలి. 4వది ఎడతెక్క రొట్టె విరువాలి. 5వది ఎడతెక్క ఏముండాలి? అక్కడే ఉంది అపోస్తల 2:42 ఎడతెక్క ప్రార్థన. అందుకే మనం చదివిన వచ్చిన కూడా 3 దశలోనికలు 5:17 ఆడ కూడా ఏముంది? ఎడతెక్క ప్రార్థన చేయడు. 1 తిమోతిలో పౌలు అంటాడు, నేను మీ నిమిత్తం ఎడతెక్క ప్రార్థిస్తున్నాడు. 1 తిమోతి 1వ అధ్యాయంలో ఉంటుంది చూడండి, 1వ అధ్యాయము 6వ వచనమా? 1 తిమోతి 2వ తిమోతి 1వ అధ్యాయం 3వ వచనం. 2 తిమోతి 1:3 ఎడతెక్క నిన్ను జ్ఞాపం చేసుకుని చాలు. ప్రార్థనలు ఎడతెగక, ప్రేయర్ లైఫ్ ప్రార్థనలో ఎడతెక్క. చూసారా? అందుకే ఎడతెక్క. ఇక్కడ ఇంకోటి కూడా చూడు, ఇక్కడ 2 విషయాలు జాగ్రత్తగా గమనించాలి. ఎడతెక్క అంటే 1 దశలోనికలు 5:17లో వచ్చే ఎడతెక్క వేరు, అపోస్తలుల కార్యములు 2:42లో చెప్పే ఎడతెక్క వేరండి. పదం ఒకటిగానే ఉంటుంది. 2 సందర్భాలకు కొద్దిగా వేరైన భావం ఇస్తుంది ఎడతెక్క అనేది. ఇప్పుడు అపోస్తలుల కార్యములు 2:42లో ఎడతెక్క ఏంటంటే ప్రార్థనలో లేదా సంఘముతో ప్రార్థనా కూడికల్లో పోగొట్టుకోకుండా కలవడం. ప్రార్థన సమావేశాలు, ప్రార్థన కూడికలు, ప్రార్థన సమయాలు పోగొట్టుకోకుండా తరచుగా కలవడం. ఓకే? ఎందుకు చెప్పాలంటే నిజమైన ప్రార్థనయే పోగొట్టుకునేది ఎక్కువ మంది కదా. ఫంక్షనే పోగొట్టుకోరు, ప్రార్థనే ఉండే. పెళ్ళడానికి అందరూ వస్తారు, ఎప్పుడు రాని కూడా తానా ఉందని అనుకుంటాడు, నవ్వి ఎప్పుడు రాలేదు సంవత్సరం కింద మానేసినప్పుడు కూడా వస్తారు, అవసరం అయితే అన్నిటికి వస్తారు. ప్రార్థన పోయేది కనుక అందుకే చెప్పాడు ప్రార్థనా సమయాలు, ప్రార్థనా సమావేశాలు పోగొట్టుకోగలడు. కానీ 1 దశలోనికలు ఎడతెక్క ఏం చెప్తుంది చూడండి, అక్కడ కొంచెం జాగ్రత్త, మంచి భావం వస్తుంది. అక్కడేముందంటే 1 దశలోనికలు 5:17 అక్కడేముంది? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. అంటే మనకు తెలుగులో కూడా అట్లా ఉంటుంది, అంటే కొంచెం లోపల చూస్తే ఇంగ్లీష్లో ఉంటుంది వితౌట్ చీజింగ్, అంటే కమ్ టు ద ఎండ్. కాబట్టి ప్రార్థనలో కూడా ఎడతెక్క ఉండాలి ఒక విధంగా చెప్పాలంటే. అంటే ప్రేయర్లో ఉన్న ఒక లోపం ఏంటంటే చాలాసార్లు మన ప్రార్థనలో ప్రేయర్లో త్వరగా తెగిపోతూ ఉంటాం కదా.
ప్రార్థనలో మొట్టమొదట మాత్రం కనెక్ట్ అవుతాం, అంటే శ్రద్ధగా. తర్వాత ఎడిపోతాం మనకే తెలియదు. ప్రార్థన చేస్తూనే ఉంటాం, అటుపోదు అంటే ప్రభుత్వ సంబంధం లేకపోవడం. ఒక రకంగా చెప్పాలంటే ఒక కాన్సన్ట్రేషన్ లేకపోవడం, ఒక శ్రద్ధ లేకపోవడం, ప్రభుత్వ సరైన సంబంధం కలిగి ఉండకపోవడం, ఊరికి తెగిపోవడం. ప్రేయర్లో చూసారా, పెదవులు ప్రార్థిస్తూనే ఉంటాయి, మాటలు పలుకుతూనే ఉంటాం, హృదయం ప్రభుత్వ సంబంధం ఉండదు. బాగా గమనించాలి, ఇది లోపల తెగిపోవడం. చూసారా, ఇక్కడ ఒక విషయం గమనించండి, మీకు ఎగ్జాంపుల్ ఇలా చెప్తా. ఒక్కొక్క వైరు పైన కనబడుతూ తెగిపోద్ది, ఒక్కొక్క వైరు ఎలుకలు కొట్టు అది కొట్టు. ఒక్కొక్క వైరు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారు లేదో, అంతా బాగుంటుంది, పైకి అంతా లోపల దిగిపోద్ది. గమనించారా, లోపల దిగిపోద్ది. ఇది దాన్ని ఎట్ట బాగు చేయాలి చెప్పండి, ఎట్ట బాగు చేయాలి? నాకు తెలిసి దానికి సొల్యూషన్ లేదు, ఎవరు బాగు చేయాలి. కానీ నేను చిన్నప్పుడే అవి కూడా బాగు చేసేవాడిని. అది ఎక్కడ దిగిందో కరెక్ట్గా అక్కడే కట్ చేసేవాడిని. దాని చిన్న టెక్నిక్స్ ఉంటాయి, అదంత తేలిక కాదు. నాకు తెలిసి మెకానిక్ అది వైరు వాడైతే వైరు తీసేస్తాడు, ఇంకొక వైరు ఏమంటాడు. కానీ ఆ వైరును ఎక్కడో లోపల ఒక్కచోట లీడు తెలియకుండా కొద్దిగా ఎడమైద్ది, పవర్ రాక వైరు పని చేయట్లేదని పడేస్తాం. కాబట్టి అందుకే వైరు పవర్ రావట్లేదు అన్నప్పుడు తప్పును పట్టుకోకూడదు. ఒక వైరులో రాదు, ఒక వైరులో వస్తూ ఉంటుంది. ఒకసారి ప్లగ్ పెట్టినప్పుడు ఇద్దరు 2 వైర్లలో రాపోవచ్చు. ఎందుకు? కట్ అయిన వైరుకు పవర్ వస్తే. ఒక్కోసారి ప్లగ్ తిప్పి పెడితే మళ్ళీ మొదట్లో పవర్ వస్తుంది, కట్ కాని వైర్లో కూడా వస్తుంది. సో అందుకే జాగ్రత్తగా ఉండాలి. సో ఎక్కడ కట్ అయిందో అక్కడ వైర్ని కరెక్ట్గా కట్ చేయొచ్చు, కొన్ని చిన్న టెక్నిక్స్ వాడితే. సో అందుకే అంటే లోపల తెగిపోద్ది, కొన్ని బయటకు దిగుతాయి. చూసారా, ప్రార్థనలో కూడుకోవడంలో తెగితే బాహ్యంగా తెగిపోయినట్టు, ప్రార్థనలో కూడా ప్రభుత్వ సంబంధం తెగిపోతే అది తెగిన ప్రార్థన కలిగి ఉండడం. ప్రభుత్వ సంబంధం తెక్కకుండా కొనసాగించడం అంటే ఇంగ్లీష్లో అందుకే బాగుంటుంది. ప్రార్థన ప్రారంభించిన కాడి నుంచి చివరి వరకు కూడా ప్రభుత్వ సంబంధం తెక్కకుండా కొనసాగించు. దట్ ఈజ్ వితౌట్ చీజింగ్. ప్రే వితౌట్ చీజింగ్. సంబంధం కోల్పోకుండా ప్రేయర్ చేయి. చూసారా, ఒక్కోసారి ఇది ఎలాంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొందరు ఒక విషయం గురించి మాట్లాడుతూ టాపిక్ తెగి ఎటో పోతుంటారు. అప్పుడు ఆయనే చెప్తాడు, సర్లే అసలు టాపిక్లో రండి అంటాడు. అంటే మాట్లాడుతూనే ఉన్నాడు కానీ మాటల్లో టాపిక్ తెగిలిపోయాడు పక్క. చూసారా, అప్పుడు ఆయన అంటాడు, సర్లే అటు ఎందుకు మళ్ళీ టైం మీరు ముందు టాపిక్లో రండి అంటాడు. చూసారా, అట్లా ప్రేయర్లో కూడా ప్రభుత్వ సంబంధం దిగుతుంటాం. అది ప్రార్థనలో కలుసుకొనుట్లో బాహ్యంగా కనెక్షన్ తగ్గకూడదు, ప్రార్థనలో కనెక్షన్ కూడా తగ్గకూడదు. ఇది చాలా ప్రాబ్లం. అందుకే ఎడతెగక ప్రార్థన కలిగి ఉన్నాయి. ఇదేనోది 5వ, 6వది, ఎవరు సరిగ్గా లెక్కట్లేదు. 5వదా? ఓకే, 5వది. మొట్టమొదటి ఏం చెప్పాం? ఎడతెక్క స్తుతించుట. 2వది ఎడతెక్క అపోస్తుల బోధలు ఉండాలి. 3వది ఎడతెక్క ఫెలోషిప్, దేవుని బిడ్డలతో కలుసుకోవడంలో ఉండాలి. 4వది ఎడతెక్క రొట్టె విడిచుట్లో ఉండాలి. 5వది ఎడతెక్క ప్రార్థనలో ఉండాలి. ఓకే. అండ్ 6థ్లీ 6వది ఎడతెక్క మనం ఏం కలిగి ఉండాలంటే, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం కూడా చూడండి. అపోస్తుల కార్యములు 20 పౌలు అక్కడ మాట్లాడుతూ అపోస్తుల కార్యములు 26 రైట్ 26:7 పౌలు అగ్రప్రాస్తో మాట్లాడే సందర్భంలో మన 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించు ఆ వాగ్దానం పొందుదమని నిరీక్షించు. చాలు. ఇక్కడ ఏం చేయాలంటే ఎడతెక్క ఏం చేయాలంటే, ఇక్కడ ఎడతెక్క దివారాత్రులు దేవుని సేవిస్తారు. సర్వ్ ద లార్డ్. సో దే స్టీడ్ ఫాస్ట్ ఇన్ సర్వింగ్ ద లార్డ్. ప్రభుని సేవించుట్లో ఎడతెక్క. సేవించుటంటే ఒక రకంగా ప్రభు పనిలో, ప్రభు సేవలో, ప్రభు కోసం శ్రమపడడంలో, ప్రభు కోసం పరిచయం చేయడంలో కూడా ఎడతెక్కుండు. ఇది నీ రక్షించబడ్డ దినం నుండి ఒకరోజు ప్రభుని కలుసుకునే దినం వరకు డిస్కనెక్ట్ అవ్వకుండా చూడు, పోగొట్టుకోకుండా చూడు, వీక్ కాకుండా చూడు, మరుగున పడకుండా చూడు. ఎందువల్లంటే కొందరు ఎట్లుంటారు తెలుసా, ఒక్కోసారి ఆత్మీయంగా బాగుండప్పుడు అన్నిటికీ పరిగెత్తారు. ఇప్పుడు చెప్పిన అన్నిట్లో ఉంటారు. ఆత్మీయంగా తప్పితే ఏదైనా పాపం ప్రవేశించినప్పుడు, బలహీనమైనప్పుడు వీటన్నిటిలో కోల్పోతారు. మళ్ళీ కొన్నిసార్లు ఎగుతారు. కొందరు అట్లుంటుంది అనమాట. దీన్ని ఒక ఆయన ఇలా అన్నాడంట, ఫుట్బాల్ క్రైస్తవులు అంట, గాలిపోతే ఎవరు కొట్టినా లేకూరంట,
గాలి పెడితే చిన్నదానికి కూడా పరిగెత్తాడు, ఇటు కొట్టి కొట్టకుండా దానికి పరిగెత్తాడు. అట్లా ఒక్కోసారి మనం గాలి ఉండట్టుంటాం, గాలి లేనట్టుంటాం. అంటే ఆత్మీయంగా బలహీనమైతే తప్పిపోతే అన్నీ పోగొట్టుకుంటాం. కాబట్టి అందుకే ఇది పోగొట్టుకోకుండా కలిగి ఉండాల్సిన విషయం. ఏడతెగక ప్రభు పనిలో. ఎందువలనంటే ప్రభు పని నువ్వు నేను కాకపోతే ఎవరు చేస్తారు? మన ప్రభు పని ఆయన బిడ్డగా నీకు బాధ్యత లేకపోతే ఎవరు చేయాలి? లోకస్తుడు చేస్తాడా? దూతలకు నువ్వు అప్పగించట్లేదే, నువ్వు చేయాలని దూతలకు అప్పగించాలా? అప్పగిస్తే ఒక దూత చాలు ప్రపంచం అంతా సువార్త తినిపించడం కదా. ఏమంది మధ్యాహ్నంలో కేకేసిందంటే మొత్తం ఒళ్ళు వేడి కనపడుతుంది. కానీ ఒకరు గ్లోబ్కి అవతల ఒకళ్ళు పెట్టిన ఇద్దరు దూతలు పంపిన చాలు గ్లోబ్ అంతా ఆయన పడిపోదు. కానీ అయినా మనకంటే ఎక్కువైన పవర్ కలిగిన, ఎక్కువైన పరిశుద్ధులు ఉన్న వాళ్ళకి అప్పగించలేదు, కానీ నీ ద్వారా నా ద్వారా ఆయన పని చేయాలనుకుంటున్నాడు. ఆయన పనిలో ఎడతెక్కుండాలి. అందుకే చూసారా, ఈ సత్యం ఎరిగిన కొందరు చాలాసార్లు మనం అనుకుంటాం, కుదరక అనుకుంటామండి. నేను నిజంగా చెప్తాను, కొందరు అసలు ఎక్కువ అస్సలు బాగా శ్రమ అంటే జాబ్ చేసుకునే వాళ్ళే మిగిలిన సమయం ఎక్కువ ప్రభు కొరకు అసలు అంటే పెద్దగా సమయం కుదరని వాళ్ళే అసలే నాకు కుదరట్లేదు అన్నట్టు మిగిలిన సమయం పానీయకుండా ప్రతిదినం మిగిలిన సమయం దేవుని పనులు ఉంటారు. ఒకసారి కొంత ఎప్పుడు సమయం ఉంటుంది కానీ కుదరలేదు అనుకుంటా. ఇది పొరపాటు. నేను అట్లా కొందరు గమనించాను చాలామంది. ఒక సహోదరుడు ఆర్టీసీలో చేస్తాడు. డ్యూటీ నుంచి రావడమే, ఆయన డ్యూటీకి కూడా బ్యాగ్ వేసుకెళ్తాడు. ఇప్పటికే వేసుకెళ్తాడు, రిటైర్డ్ అయ్యాడు అనుకుంటా. ఇప్పటికే వేసుకెళ్తాడు. డ్యూటీ నుంచి రావడమే ఆ బ్యాగుతో డ్యూటీ నుంచి నేరుగా మందిరం దగ్గరికి వస్తాడు. డ్యూటీలో బయలుదేరేటప్పుడు అంటాడు, అన్న ఇలా ఏమైనా ఉందా, ఎక్కడికైనా వెళ్ళేది ఉందా అంటాడు. అసలు నాకు ఎట్టుండేది అంటే ఆడికి వెళ్ళినాక నాకంటే ముందు ఆయనకు భారం ఉండేట్టు ఆయన నన్ను కదిలిస్తూ ఉండేవాడు. ఆయన అడిగాడు కాబట్టి ఎడుపుహాలను నేను ముందే ఆయన ఫోన్ చేస్తాడని సమయానికి ముందే ఒక ప్రణాళిక సిద్ధం చేసేవాడిని, పరిచయం ఏదో ఒకటి. ఎందుకంటే అంతకుముందు స్థలంలో పరిచారకులు ఎవరు రాక నాకు ఆసక్తి ఉండే, హెల్పర్స్ ఎవరు లేకపోవడం, నాకేమన్నా ఒకసారి ఒక్కడే పోయాడు, ఎవరు ఉంటే బాగుండు అనుకున్నాడు. ఎక్కడేమో ఇంకో జస్ట్ ట్రాన్స్ఫర్ వచ్చాను, ఇక్కడ ఎట్టుందంటే ఎవరు లేరు అనుకుంటే ఆడాము, అసలు ఎవరు లేరు అనుకుంటే ఏడాది తరిమి ఆయన ములుగా పుడితే ఆయన డ్యూటీలో దిగక ముందే నాకు ఫోన్ చేస్తాడు, అన్న ఇవాళ ఎక్కడికి వెళ్ళాలి, నేను బయలుదేరి వస్తున్నాను, ఏదన్నా ప్లాన్ చేయండి ఎటని పోయేది అంటాడు. ఆయన చాలా ఆసక్తి కలడు. డ్యూటీ దిగి నాతో అవసరం రేత్రి 10, 11, 11:30, 12 దాకా ఉండి అప్పుడు వెళ్తాడు ఇంటికి. మళ్ళీ పొద్దున్న డ్యూటీకి వెళ్తాడు. వాళ్ళు 7ంటికి ఆమె లోపల ఉండాలి, ఆర్టీసీ అది ఉంటుంది కదా, రిపేర్ సంబంధించి. కాబట్టి అంటే ప్రభు పనిలో అలా నలిగిపోయి ఎంతో ఉన్నారు. కొందరు ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు ఎంప్లాయీస్ ప్రతిదినం జాబ్ నుంచి రాగా నా బ్యాగులు ఆడబడేసి కాళ్ళు చేలు కడుక్కొని ఈ బైబిల్ సంగతి తీసుకొని మోహరించి ప్రార్థన చేసుకొని ఎటో ఒకటి వెళ్ళి కొందరు సువార్త చెప్పి వచ్చేవాళ్ళు. అట్లా ఇదైనా పెద్ద సంఘం విజయవాడలో ఉంది, అది కట్టారు. చూసారు, మనకు ఆశ ఉంటే ప్రభు పనిలో నలిగిపోవాలి. చూసారు, నేను ఒక స్థలంలో ఉన్నప్పుడు అందరూ జాలర్లు, పాపం చాలా పేదలు, గుడిసెలు అవి, పిల్లల్లో కూడా ఇసుకుంటుంది ఆ ఇంట్లో. నిజంగా పాపం వాళ్ళు పిల్లలు, చిన్న చిన్న పిల్లలను చూస్తే బట్టలు ఉండవు, జలుబు చేసి ఉంటే మొండి నుండి ఇసుకుంటుంది, ఇంట్లో ముక్కులో పోద్దు, నోట్లో పోదు. ఆ పిల్లలు ఎట్లా ఉంటున్నారు పెద్ద మన సైడ్, మన వల్ల అయితే అవదు, సముద్ర తీరంలో వాళ్ళు అట్లా ఉంటారు. కానీ వాళ్ళకి ఎంత ఆసక్తి అంటే వాళ్ళు పెందలాడి పడుకుంటారు అక్కడ. 7ంటికే దీపాలు అనిపిస్తుంటాయి ఆ ఏరియా. నేనేమో ఆ ఏరియాకి వెళ్ళకముందు మా ఏరియాలో 9, 10 లైట్లు వేసి ఉంటాయి, బజార్లో ఉంటారు. ఆడికి వెళ్తే 7ంటికి అందరూ పడుకుంటున్నారు. ఏంటంటే నేను ఎగమన్నా లేకరు వాళ్ళకి మరి డ్యూటీ. వాళ్ళ విషయం ఏంటంటే 3ంటికో 2ంటికో లెగుతారు, మొత్తానికి లేదు సముద్రంలోకి వెళ్తారు, జాలరు చేపలు పట్టుకోవడం, ఎవరు దోనిలో వాళ్ళు పట్టుకొని దగ్గర సూర్యోదయం అవుతున్నా బయటకు వస్తారు. ఇక అప్పుడు చేపలు రావడం నైట్ దొరుకుతాయి అంట. వాళ్ళు 1 గంటకి లెగుతారు అనుకోండి, మొత్తాన్ని 1 గంట పడుకొని లెగుతారు, వెళ్ళి చేపలు పట్టుకొని బయటకు వస్తారు. పాపం కష్టపడేదంతా వాళ్ళు సముద్రంలో. బయట రాగానే వ్యాపారస్తులు ఉంటారు, పెట్టుబడి వీళ్ళ దగ్గర ఎప్పుడప్పుడు కొనేసుకొని ఇవన్నీ మళ్ళీ ఎక్స్పోర్ట్ ఓవర్ రేట్కి ఇప్పుడు రైతు దగ్గర కూడా అటాచ్ జరిగింది మోస్ట్. వాళ్ళు కష్టపడతారు, వీళ్ళు కొద్ది రేటు కొంటాం, ఎక్కువ రేటు అమ్మ రేటు చేస్తారు. ఇది చేసేవాళ్ళు. సార్ అమ్ముకొని ఇంటికి వచ్చి ఏం చేస్తారు, రైతులు నిద్రలేదు 1 గంటకు అట్లా లేచి వెళ్తారుగా, మళ్ళీ కాసేపు పడుకుంటారు. మధ్యాహ్నంకే లేచి వలలు బాగు చేసుకుంటారు. ఆ మధ్యాహ్నం కాదు, ఒకసారి ఉదయం నుంచి కూడా వలలు బాగు చేసుకుంటారు కొన్ని. మళ్ళీ అవన్నీ బాగు చేయాలంట. రైతులు వాడినదంతా చాలా జాగ్రత్తగా అన్నీ చూసాడని తెగిపోతే కట్టి ఇట్లా ఏదో తీసి వేస్ట్ ఇట్లంతా బాగు చేస్తారు. వలలు బాగు చేయడం కూడా పెద్ద పని వాళ్ళ దగ్గర ఉంది. ఇవన్నీ చేసేవాడు. అందుకని వాళ్ళకి కుదరదులేని చెప్పకుండా సిటీలో నేను డైలీ ప్రతిరోజు సాయంత్రం ఏదైనా ఊరు వెళ్ళి పత్రికలు ఇస్తుంటే వాళ్ళు ఎట తెలుసుకునే వాళ్ళు నాకు తెలియదు. చుట్టుపక్కల చాలా విలేజెస్ ఉంటాయి, విసిరేసినట్టు ఆడవుతాడు. నేను సైకిల్ వేసుకుని వెళ్ళేవాడిని. వాళ్ళకి ఎట తెలుసుకుంటారో తెలియదు. నేను పిలవకుండా కుదరదేమని పిలవకు వెళితే
వాళ్ళు నేను ఇచ్చే ఏరియాలో వచ్చి వాలిపోయాళ్ళు. వాళ్ళు కూడా 5-6 యవనస్తులు ఉన్నారు. యవనస్తులు అంటే అప్పటికే పెళ్ళిళ్ళని, నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, నా వయసు వాళ్ళే, కానీ నాకంటూ కూర్చున్న వాళ్ళు కూడా వాళ్ళకి పెళ్ళిళ్ళని అయ్యారు. వాళ్ళు అట్లా పరిగెత్తేవాళ్ళు. అసలు నాకు వాళ్ళని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. పిలిస్తే వచ్చేవాళ్ళు లేరు, రమ్మంటే ఒక్కోసారి ఏమంటారు అయిష్టంగా వస్తారు కొందరు, వీళ్ళు అది చెప్పకపోయినా పరిగెత్తి వస్తాను. అట్లా సహకరించారు కనుక పని కూడా అట్లా బాగా జరిగింది. సరే, ఏదేమైనా ఎడతెక్క సేవించాలి. మస్ట్ సర్వ్ ద లార్డ్. ప్రభు పనిలో ప్రయాసపడాలి, నలిగిపోవాలి. మనం లోకంలో తీసుకెళ్ళేది ఏం లేదు. ఒక మాట చెప్పాలి ఈ సందర్భంలో, రేపు పరలోకంలో ప్రభు నీ కోసం ఎంత సంపాదించుకో, నీ కోసం ఎంత కష్టపడ్డావు దానికి బహుమానం ఇస్తా అనడు. నీ కుటుంబం కోసం ఎంత సమకూర్చావు, ఎంత ప్రయాసపడి సంపాదించుకున్నావు దానికి బహుమానం ఇస్తా అనడు. మీ ఊరు కోసం ఎంత ప్రయాసపడి ఏమేమి చేసావు, మీ ఊరు కోసం రోడ్లు వేసావు, బిల్డింగ్లు, దానికోసం బహుమానం ఇస్తా అనడు. నీ రాష్ట్రం కోసం, నీ దేశం కోసం కొన్ని ప్రయోజనకరమైన అవసరమైన కూడా చెయ్యి, కానీ దీది పరలోకంలో గుర్తించబడేది కాదు. దేవుని కోసం ఏం చేసావో అదే పరలోకంలో వస్తుంది. ఆత్మ సంబంధమైన పనికే ప్రతిఫలం ఇస్తాడు. అంతేగాని అట్ట అనుకుంటే లోకంలో చాలామంది రక్షించబడకుండా కూడా దేశం కోసం, ప్రజల కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం, వాళ్ళ కోసం, ఇంట్లో వాళ్ళ కోసం, పిల్లల విపరీతంగా ప్రయాసపడి ఉన్నారు. జీవితాలే దారిపోస్తున్నారు ఉన్నారు. ఇవి ఇక్కడ వరకే భూసంబంధంగా ఇక్కడ వరకు అవసరమైన, కానీ పరలోకం గుర్తించే ప్రయాస ప్రభు కొరకు ప్రయాస. అందుకే ప్రతి దినములో చూడండి, ఒక దినం ఒక్కోసారి మన కొరకు ఎంత ప్రయాసపడుతుంది. ఉదయం 9 డ్యూటీకి వెళితే సాయంత్రం 6 వరకు నలిగిపోతాం. మధ్యలో కొంచెం అన్నం తింటాం. కష్టమైన తప్పదు కదా, ఓపీ లేదన్నా. ఒకవేళ ఇవాళ కొంచెం బాగాలేదు, ఏదైనా చిన్న పనిలో పెట్టినా అంటే మేస్తే మంచోడు అయితే ఉంటుంది, మంచోడికి అయితే ఏమంటాడు, అంత కూడా బాగానే ఎందుకు వచ్చావా, ఏడకొచ్చి ఏడుపులు పెడతావు, అవి దాన్ని ఆడ అవసరం అయితే ఇంక మూర్ఖుడు అయితే ఆ రోజే నలగొడతాడు, పెద్ద ఇబ్బందికరం పనులు. నేను అసలే కొత్తగా వెళుతా, ఒకసారి ఇప్పుడు సెలవు వచ్చిందని పెయింట్ పని నేర్చుకుందాం అని ఆయన ఎక్కడ పెట్టాడంటే సీలింగ్ ఏమన్నాడు. సీలింగ్ కూడా ఎక్కడంటే ఏదో అటకేదో ఉంది, అది ఎక్కి నాకేం తెలుసు, కొత్త హుషారుగా అదంతా నీళ్లు కొట్టారు, కొత్త బిల్డింగు, పైనుండేమో బాగా ఎండ, అసలు మామూలుగా లేదు, గిట్టేస్తుంటే కళ్ళలో పడుతుంది. అరే కళ్ళలో పడుతుందంటే తర్వాత చెప్తున్నాడు పక్కన వాడు, ముందు చెప్పదు, తర్వాత చెప్తున్నాడు అబ్రకాయ మీద తగిలించుకోమని. మరి ఇట ఆ తర్వాత అసలు స్పీడు పనే విషయంలో ఏంటంటే మనం ఒలు దాసుకోకూడదని చెప్తే ఆయన వచ్చాము, చూడండి కొత్తగా వచ్చినా కూడా మీకంటే ఎక్కువ చేశాడు అయింది అంటున్నాడు. వాళ్ళేమో 10 దొంగలే నిజంగానే. వాళ్ళు ఏమనుకుంటున్నారు, లోపల కొత్తడు కాబట్టి అంతే చేస్తాడు అనుకుంటున్నారు. అయితే నేను కొత్తగుండ పాతగుండా నాది ఒకటి దేవునికి భయపడేవాడిని కాబట్టి కూలి తీసుకుంటున్నాం, వ్యర్థపరచకూడదు అతనికి అనేది. కాకపోతే హార్డ్ వర్క్ దగ్గర తగిలిచ్చాడు. చూసారా, సీలింగ్ నేను అనుకుంటాను ఇట్లా పైకి ఎత్తి పనిచేయడం చాలా కష్టం అన్ని పనుల కంటే. ఈ ఫ్యాన్ బిగించాలన్న అన్నింటిలో ఈ తల పైకెత్తి, చేతులు పైకెత్తి పనిచేయడం చాలా, అందుకే ప్రార్థన కూడా చేతులు పైకెత్తి ప్రార్థన చేయడం చాలా కష్టం. అందుకే ఎబ్రోన్లు పోతే మానేసినట్టున్నారు. కానీ బైబిల్లో ఉంది చేతులు ప్రార్థన చేయాలి. పైకి ఎత్తడం కష్టమే. ఆత్మీయ జీవితంలో కూడా పైకి చూడడం, ప్రభువు చూడడం కష్టమే, కానీ చూడాలి. కష్టమైన కొన్ని ఆటలు ఆశీర్వాదం ఉంది కనుక చెయ్యాలి. తేనె పట్టు ఏడో ఉంటుంది, వదిలిపెట్టవుగా, బాగుందని తెచ్చుకుంటుంది కింద దిగి. కాబట్టి పై వాటిని చూడడం. అందుకే ఆయన సేవ కష్టమే, కానీ రేపు పరలోకంలో బహుమానం చదవదు. ఇది 6వ. 7ది ఒకటి చెప్పి నేను ముగిస్తాను. ఎడతెక్క మనం ఏముండాలంటే లూకాసు వార్త 24, లూకాసు వార్త 24 చూడండి. లూకాసు వార్త 24, లూకాసు వార్త 24 చివరి వచనంలో ఏముంది? ఎడతెక్క ఏడుందంట, ఏడుండారంట వాళ్ళు. ఇదే లూకాసు వార్తలో 2వ అధ్యాయంలో అన్న అనే ఆమె గురించి కూడా ఏమని చూస్తారా, 37 వచ్చింది. లూకాసు వార్త 2:37. 84 సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఆ మాట గమనించండి. ఏ వయసులో విడిచిపెట్టట్లేదంట దేవాలయాన్ని. ఎంత అంట ఆమెకి? 37 వచ్చిన. అంటే ఆమెకి 84 అని కాదు, అక్కడ మనం జాగ్రత్త చూస్తే విధవరాలుగా 84 సంవత్సరాలు, తర్వాత పెనిమిడితోనేమో 7 ఏండ్లు పెనిమిడితో సంసారం. అప్పటికి ఎంత అవుతాయి? 7 ఏండ్లు పెనిమిడితో సంసారం, 84 సంవత్సరాలు విధవరాలుగా.
మొత్తం ఎంత అవుతుంది సుమారు 91. 8తో సంవత్సరం 7 ఏండ్లు అంటే పెళ్ళేళ్ళకి ఎంత ఉంటాయి? అసలు పెళ్ళిళ్ళకి ఎంత ఉంటాయి సుమారు? పెళ్ళే వయసు అయింది ఎంత తక్కువ వేసుకున్నా ఎంత తక్కువ 12 కూడా చేస్తారు కొందరు. ఎంత తక్కువ వేసుకున్నా 14 వేసుకోవచ్చు అనుకోండి చీఫెస్ట్గా. అంటే తక్కువలో చేయడం వేస్తే. అంటే ఇప్పుడు ఎక్కువ ఊరికే ఉద్యోగం పెళ్ళొద్దు అనుకుంటే చేసేయని చేస్తుంది, అది కరెక్ట్ కాదు. కాబట్టి సరే 14 వేసుకున్నా ఇప్పుడు 91 14 ఎంత అయినాయి? 95 10 105 సంవత్సరాలు అవుతుంది చూసారా ఖచ్చితంగా. ఒక రకంగా చూడండి, నేను ఇట్లా అనుకుంటాను, వాక్యం మనకు అర్థం అవ్వాలంటే మన మధ్య అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో, 105 సంవత్సరాలు ఆమె దేవాలయం విడవక ఉంటే ఎటువంటిది ఆలోచించాడు. మనకు బుద్ధి మనకు చెంపమే కొట్టినట్టు ఉంటుంది కదా. ఆ వయసులో కూడా ఆమె గురించి దేవాలయం విడువకని రాస్తే మరి మనకు అంత వయసు, అందులో సగం లేదు, 3/3 లేదు. దేవాలయం విడువక మరువక అన్నాడు అంటే త్వరగా విడిచిపెడుతుంటాం, ఎప్పుడో వస్తుంటాం. అందుకే ఎడతెగకుండాల్సిన మరొక విషయం దేవాలయం. ఖచ్చితంగా ప్రభు ఇంటితో నీ సంబంధం నేను రాకడకు సిద్ధపరుస్తుంది. నువ్వు ఎత్తబడే దాని మీద ఆధారపడదు, నువ్వు ఎత్తబడతావని చెప్పొచ్చు. అందుకే ప్రభువుతో సంబంధం ఉన్న వ్యక్తి ప్రభు ఇంటితో సంబంధం కాపాడుకుంటాడు. ప్రభుతో సంబంధం వ్యక్తి ప్రభు బలతో సంబంధం కాపాడుకుంటాడు. ప్రభుతో సంబంధం వ్యక్తి ప్రార్థన అంటే దేవుని సన్నిధి అంటే సంబంధం కాపాడుకుంటాడు. ప్రభుతో సంబంధం వ్యక్తి వాక్యంతో సంబంధం ఉంటుంది, అపోస్తలుల బోధన ప్రేమిస్తాడు. ప్రభుతో సంబంధం ఉన్న వ్యక్తి పరిచర్యను ప్రేమిస్తాడు, సువార్తను. ప్రభుతో సంబంధం వ్యక్తి కౌడురావడాన్ని ప్రేమిస్తాడు. ఈ చెప్పిన 7 విషయాలు నీకు ప్రభుత్వ సరైన సంబంధం ఉంటే వీటితో ఎడతెగక కలిగి ఉండాలి. ఇవెంత కాపాడుకుంటామో, ఎంత ఎక్కువ కలిగి ఉంటావో అంత ఎక్కువ ఎదుగుతాం, అంత ఎక్కువ సిద్ధపడతాం, అంత ప్రభు స్థితపడతాం. అందుకే ప్రభు బాల. దయచేసి మోకరించండి.